శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనపక్షోరుహాం. పాణిభ్యాం అణిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సిద్ధి సరిగా హనుమ అంత కష్టపడి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలిగుట్టుకు వెళ్ళి సీతమ్మ యొక్క దర్శనం చేసి కృతార్థుడై పరమ సంతోషాన్ని పొంది ఆనందతన్మయత్వంలో ఉన్న సన్నివేశం దగ్గర నిన్నను ఆపడం జరిగింది. అయితే సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడం కోసం అంతగా ఆర్తి చెంది సీతమ్మ దర్శనం చేసిన తర్వాత ఆవిడలో ఉన్న వైశిష్ట్యాన్ని కేవలం రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు కాదు, ఆవిడ యొక్క పాతివ్రత్యం చేత, ఆవిడ యొక్క అనుగ్రహ శక్తి చేత ఆవిడ నేను అనుకున్న కన్నా ఇంకా చాలా ఎక్కువైన తల్లి అన్న భావన ఆయన దర్శనంలోనే హనుమకు కలిగినది అన్నది సుందరకాండలో ఆయన భావ ప్రకటనము చేత స్పష్టంగా కనపడుతుంది. అట్లా కనపడినప్పుడు ఒక విశేషం ఏమిటంటే, సర్వసాధారణంగా భగవద్ దర్శనం అయిందనుకోండి, వెంటనే స్తుతి పాఠాలు ఉంటాయి. ఈశ్వరుణ్ణి చూడగానే ఎంతో సంతోషించడం, కాసేపు అసలు నోటి వెంట మాటలు రావు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయి మాపుచ్చి మందమధురాలాపొంగుల పబడనదికి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు భాగవతంలో. అసలు ఆ భగవంతుడి యొక్క రూపాన్ని చూసేటప్పటికి కన్నులతో జుర్రుకుని నోట మాట రాక స్తంభీభూతులై ఆనంద భాష్పాలు రాలుస్తూ తమలో తామే పరవశిస్తూ కొంతసేపు ఆ ఆనంద మగ్నులై ఉండిపోతారు. ఆ స్థితి హనుమతి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఒక్క రామాయణం సుందరకాండలో ఆయన ఆవిడ అంత గొప్పది అని గుర్తుపట్టినప్పటికీ ఆవిడ దగ్గరకు రావడం కానీ, ఆవిడ పాదాలకు నమస్కారం చేయడం కానీ, ఆవిడ ఎదురుగుండా నిలబడి ఆవిడ్ని స్తుతి చేయడం కానీ కథాపరంగా సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన శోకవిహ్వలైనటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆవిడ నిస్సందేహంగా పరదేవతా స్వరూపమే అని బాలకాండలోనే మహర్షి తేల్చి చెప్పారు. అధమే కృషత క్షేత్రం లాంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయతాలధ్వా నామ్నా సీతీతి విశ్రుత అన్నారు. భూమిని దున్నుతున్నప్పుడు ఆమె ఉద్ధిత పైకి లేచి అంది.
అంటే ఆమె కుండలిని శక్తి పరదేవతా స్వరూపము అన్నది ఎవరికైనా అర్థమైపోయే విషయం. ఆమె రాముడిలా నరకాంత కాదు, నరుల గర్భవాసం చేసి వచ్చినది కాదు. కానీ ఆమె ఒక నరకాంత ఎట్లా ప్రవర్తిస్తుందో అట్లా ప్రవర్తిస్తూ పాతివ్రత్యాన్ని అనుష్ఠిస్తోంది. అయితే ఈ పాతివ్రత్యాన్ని అనుష్ఠించడం అన్నది పరదేవతా స్వరూపంగా కూడా అమ్మవారికి కొత్త విషయం కాదు. ఆమె తనంత తాను ఎంత శక్తి స్వరూపిణి అయినప్పటికీ భగవంతునికి వశపడి ఒక ధర్మపత్ని ఎట్లా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించి చూపిస్తూ ఉంటుంది. అది దేని కొరకు అంటే లోకమర్యాద కొరకు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తేవీతరో జన సయ ప్రమాణం కురితే లోకస్థధనువర్తతే. పెద్దలైన వాళ్ళు ఎట్లా ప్రవర్తించారో లోకంలో మిగిలిన వాళ్ళందరూ కూడా అట్లాగే ప్రవర్తిస్తారు. అందున దాంపత్యం అనేటటువంటిది సనాతన ధర్మానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరూ యుక్త వయస్సులోకి వచ్చినప్పుడు పెద్దలు నిర్ణయం చేసిన కారణం చేత దంపతులుగా జీవితాన్ని ప్రారంభం చేస్తారు. అట్లా జీవితాన్ని ప్రారంభం చేసిన తరువాత భర్త కన్నా ఉద్ధరించగలిగిన అధికుడు భార్య ఉండడు అని అనసూయమ్మ అయోధ్యకాండ చిట్ట చివరికి వచ్చేటప్పటికీ ఒక మాట అంటుంది, నాతో విశిష్టం పశ్యామి. అసలు భర్త కన్నా ఇంకా గొప్పవాడొకడు ఉంటాడు అని నేను ఊహ చేయట్లేదమ్మా అంది సీతమ్మతో. తపకృతమిహావ్యయం అంది. చేసిన తపస్సు మనతోనే ఎట్లా ఉంటుందో భర్త రక్షణ అటువంటిది అంది. భర్త కూడా భార్య లేకపోతే అసలు తనకి అభ్యున్నతి లేదు, అన్నిటినీ మించి పితృరుణం తీరే అవకాశం లేదు. తాను ధార్మికమైన సంతానమును పొందాలి అంటే, కామము ధర్మము చేత ముడిపడాలి అంటే ధర్మపత్నిని స్వీకరించి తీరాలి. ఆ పైన దేవతల యొక్క రుణం తీరాలి అంటే తాను యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. అట్లా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అంటే ధర్మపత్ని సహితుడై ఉంటే తప్ప ఆ యజ్ఞయాగాదులు చెయ్యడానికి సాధ్యం కాదు. అంటే దేవతా రుణం తీరాలన్నా పితృరుణం తీరాలన్నా ధర్మపత్ని లేకుండా పురుషుడికి సాధ్యం కాదు. పురుషుడు లేకుండా పూర్ణత్వాన్ని సాధించుకోవడం స్త్రీకి సాధ్యం కాదు. ఎవరు ఎవరికన్నా ఎక్కువ అన్నమాట అన్వయం కాదు. ఇద్దరూ కూడా బండికి 2 చక్రముల వంటి వారు, మనిషికి 2 కళ్ళ లాంటి వారు, వీణ తీగ లాంటి వారు, రథము చక్రము లాంటి వారు. అందుకు కదూ అయోధ్యకాండలో సీతమ్మ నాతంత్రి వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ అంటుంది. అది ఎవరికి వారికి దాంపత్యంలో మనసులో ఉండవలసిన అభిప్రాయం. ఆయన నన్ను దరిచేర్చగలిగినటువంటి దైవస్వరూపం అన్న భావన ఆమెకి ఉండాలి. ఆమె లేని నాడు నా జీవితం పండే అవకాశమే లేదు అని పురుషుడికి ఉండాలి. అప్పుడు ఒండరులు ఒకరి యొక్క విలువ ఒకరు తెలుసుకున్ననాడు, దాని ప్రాధాన్యత తెలుసున్ననాడు జీవితాలు పండించుకునే ప్రయత్నం చేస్తారు. అట్లా పండించుకోవడంలో గృహస్థాశ్రమం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన ఆశ్రమం. అటువంటి గృహస్థాశ్రమాన్ని లోకానికి చూపించడానికి భగవంతుడు కూడా దంపతీ ధర్మాన్ని లోకానికి నిరూపణం చేయవలసి వచ్చినప్పుడు అదే అన్యోన్యతని ప్రకటిస్తూ ఉంటాడు. ఆమె లేని ఒక్క క్షణం నేను ఉండలేను అని పురుషస్వరూపంగా అంటాడు. ఆయనని అనుగమించకుండా నేను ఉండను అని అమ్మవారి రూపంగా అంటాడు. అందుకే మీరు ఏ కావ్యాన్ని చూడండి, ఏ పురాణాన్ని చూడండి, అంతర్లీనంగా ఇదే ప్రతిపాదన కనపడుతుంది. ప్రత్యేకించి మీరు అమ్మవారి విషయంలో చూస్తే ఆమె 2 ప్రధానమైనటువంటి పాత్రలు పోషిస్తుంది. ఒకటి, ఆమె తనంత తానుగా మహాపతివ్రత, అందుకని ఎప్పుడూ భర్తని అనుగమిస్తుంది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా రావడానికి అభ్యంతరం లేదు. నిజానికి ఎక్కడ ఆడపిల్ల ఉన్నా అమ్మవారి స్వరూపమే. ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. కానీ భర్త మాత్రం ఎప్పుడూ ఆమెకి భగవంతుడే. అందుకే ఆడపిల్లని వివాహం చేసినప్పుడు కూడా నారాయణ స్వరూపంగా భావించి నిన్ను విడిచి ఉండని లక్ష్మి, నన్ను ధరించడానికి ఇంతకాలం ఇక్కడ పుట్టి ఉంది,
ఈమె నిన్ను చేరిన తరువాత కూడా చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చెయ్యట్లేదు కాబట్టి నా జీవోద్ధరణకు కారకురాలవుతుంది. ఆమె అటు వంశంలోకి వెళ్ళినా 2 వంశములను ఉద్ధరించగలరు. 2 వంశముల కొరకు నమస్కరించడానికి అర్హత కలిగి ఉంటుంది. ఋషుడు సాధారణంగా తాను ఎక్కడ పుట్టాడో ఆ ఇంటి పేరు చెప్తాడు, ఆ గోత్రం పేరు చెప్తాడు. అట్లా ధర్మపత్ని సమేతస్య అంటాడు. నాన్నగారితో వెడితే నాన్నగారిది చెప్తే చాలు. ఆ కుటుంబం అన్నప్పుడు అందులో మిగిలిన వాళ్ళు రాలా పిల్లలు, ఇంకా మళ్ళీ మిగిలిన పేర్లు ఎందుకు అసలు? తండ్రి ఉంటే తండ్రి, తాత ఉంటే తాత, ఇంటికి పెద్ద ఎవరో వాళ్ళ పేరు చెప్తే మిగిలిన వాళ్ళందరూ అందులో వచ్చేసారు సహకుటుంబస్య అన్నప్పుడు. కానీ ఆడపిల్ల దగ్గరికి వచ్చేటప్పటికీ ఆమె 2 వంశముల గురించి నమస్కారం చేస్తుంది. నా పుట్టినిల్లు బాగుండాలంటుంది, నా మెట్టినిల్లు బాగుండాలంటుంది. ఆమె గొప్పతనం ఎక్కడుంది అంటే ముందు మెట్టినింటిని అడుగుతుంది, తర్వాత పుట్టినింటిని అడుగుతుంది. ఈ 2 అడిగి 2 వంశములను ఉద్ధరించగలిగినటువంటి స్థితి స్త్రీ యందు అన్వయమైంది. అందుచేత ఆడపిల్ల పుట్టడం కూడా అంత అదృష్టంగా భావించడానికి, పాణిగ్రహణం చేసేటప్పుడు ఆడపిల్ల మగపిల్లవాడు కూడా నాకు కలగాలని అరచేతిని వేళ్ళని రాపాడించి పట్టుకోండి అని చెప్పడానికి కారణం అదే. అయినప్పుడు మరి ఆ దంపతి ధర్మాన్ని సీతారాములుగా వచ్చినా, రుక్మిణీకృష్ణులుగా వచ్చినా, పార్వతీ పరమేశ్వరులుగా వచ్చినా, ఏ రూపంతో భగవంతుడు వచ్చినా అది అట్లాగే నిరూపణం చేస్తూ ఉంటాడు. కాబట్టి అంతకీ మినహాయింపు మాత్రం ఎప్పుడూ ఉండదు. దీన్ని పట్టుకోగలిగినటువంటి స్థితి యథార్థమైన తత్వం ప్రకాశించిందని గుర్తు. ఇది మనంత మనంగా పట్టుకోవడం అంటే మన బుద్ధికి ప్రకాశించేది కాదు. ఎవరు అక్కడ కనపడుతున్నారో ఆ తల్లి అనుగ్రహం కలిగితే ఆమె అలా మనకి ద్యోతకమవుతుంది. మీరు అందుకే చూడండి, మాయామానుష రూపిణి అని ఒక మాట ఉంటుంది అమ్మవారి విషయంలో. శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీ మాగమ విదో హరే పత్నీం పద్మాం హరసహచరీ మద్రినిలయాం తురీయా కాపిత్వం దురధిగ నిస్సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆమె తనంత తాను అంత శక్తివంతురాలైన ఆయన ఇల్లాలు అనిపించుకోవడం ఆవిడికి ఇష్టం, పరబ్రహ్మ మహిషి. అటువంటి తల్లి దురధిగమి సీమ మహిమ, ఆమె మహిమ యొక్క సీమ అంటే హద్దు తెలుసుకోవడం సాధ్యం కాదు. అందుకని ఆమె కామకోటి. కామకోటి అంటే కామ అంటే కోరిక. నువ్వేం కోరుతావు? నీకు పిల్లలు కావాలా, ఉద్యోగం కావాలా, పాపనాశనం కావాలా, పుణ్యం కావాలా, జిజ్ఞాసుడివి కావాలా, అర్ధార్థివి కావాలా, ఆర్తి నుంచి బయటికి రావాలా, నీకు మోక్షం కావాలా, నువ్వు ఏది అడిగినా దాన్ని నేను ఇవ్వగలను. నేను ఇవ్వగలిగిన దానికన్నా ఇవ్వగలిగిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నీ సమస్త కోరికలకి నేను హద్దు. అందుకని కామకోటి ఆమె. ఆమెని లక్ష్మి అన్న పేరుతో మీరు పిలవండి, సరస్వతి అన్న పేరుతో పిలవండి, పార్వతి అన్న పేరుతో పిలవండి. మీరు ఏ పేరుతో పిలిచారన్నదానికి అక్కడ ఉన్న తత్వం ప్రకాశించడానికి సంబంధమై ఉండదు. అందుకే లక్ష్మీ అష్టోత్తరంలో నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికాం అన్న నామాలు కనపడతాయి. పార్వతీదేవి నామాల్లో అనేక చోట్ల లక్ష్మీనామాలు కనపడతాయి. సరస్వతీ నామాల్లో లక్ష్మీనామాలు కనపడతాయి. సీతాదేవి నామాలలో అనేక చోట్ల పరబ్రహ్మస్వరూపిణి కింద ఆమెను కీర్తిస్తారు. అటువంటి ఆ తల్లి యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే ఆమె యొక్క మహిమను అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆమెని చూడడానికి ఒకలా కనిపించవచ్చు, ఆమె ఒకలా పరీక్ష పెట్టచ్చు. ఉత్తీర్ణుడు కావడం మన చేతిలో ఉండదు, ఆమె అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఎంతటి మాయాస్వరూపిణి అంటే ఆమె శిశుపావృక్షం కింద కూర్చునుంది, పైన హనుమ కూర్చుని ఉన్నారు. పైనుంచి ఆవిడ్ని చూడగానే ఆయనకి ఏడుస్తున్నారా అన్నంత ఆనంద భాష్ప ధార పడిపోయి ఆనందపడిపోయారు. ఎందుకంత భాష్పధార? కేవలం తను ఆమెని చూడటం పూర్తయిపోయిందనే?
తను చూడడం పూర్తయిపోతే ఏం చేయాలి? గబగబా వెళ్ళిపోయి అమ్మ నీకోసమే వచ్చానమ్మా అని ఏదో మాట్లాడాలి. లేదు, ఈమెతో మాట్లాడడానికి అవకాశం ఎలా చేసుకుందామని ఆలోచించాలి. ఇవి రెండూ చేయలేదు. మనం మాట్లాడడానికి అవకాశం ఎలా చేసుకుందామన్నది ఆయన మొదటి ఆలోచన కాదు. ఈమెతో ఎలా మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం, వెళ్ళి వెంటనే ఆవిడ పాదాల దగ్గర నిలబడదామన్నది ఆయన ఆలోచన కాదు. ఆయన ఆలోచనల్లా ఆమె మహిమ, ఆమె వైభవాన్ని ప్రస్తుతి చేయడం. అది సుందరకాండలో ఉన్న సౌందర్యం. ఆయనకి ద్యోతకమవుతోంది ఆవిడ. ఆ భావన లహరి యందు ఏమైంది అంటే ఆమె యొక్క విభవం అనేక తరంగములుగా ఆయన ఎందుకు ప్రకాశిస్తుంది. అదే రావణాసురుడు ఎదురుగుండా వచ్చి నిలబడతాడు. నిలబడితే ఆవిడికి ఈవిడని మనం అనుభవించవలసినటువంటి ఒక అందమైన స్త్రీ, ధర్మ సంబంధం అక్కర్లేదు, ఈమెని నేను రాముడి దగ్గర నుంచి అపహరించి తీసుకొచ్చాను, ఈమె అశక్తురాలు, ఏడుస్తోంది అన్నట్లుగా రావణుడికి కనపడతాడు. అదేమిటి ఒకరే ఇద్దరికి రెండు రకాలుగా కనపడటం ఏమిటి అంటే ఆమె ఎవరిని అనుగ్రహించిందో వాళ్ళకి ఒకలా కనపడి ఒక భావజాలాన్ని ఇస్తోంది. అందుకని ఎవరికి అలా కనపడిందో వాళ్ళు భవిష్యత్ చతురాననాయ నమః, భవిష్యత్తులో 4 తలలతో బ్రహ్మగారు అవుతాడు. ఎవడు 10 తలలతో అమ్మవారిని చూడకూడని చూపు చూస్తున్నాడో వాడి 10 తలలు తెగిపోవడానికి కావలసిన పాపాన్ని వండుకుంటున్నాడు. మనం కథాపరంగా చూసినప్పుడు ఆవిడ రాముడి నుంచి వేరైపోయి తనను తాను రక్షించుకోలేక ఏడుస్తున్న స్త్రీలా కనపడుతుంటుంది. ఒక తల్లి ఇన్ని రకాలుగా ప్రకాశిస్తూ ఉండడం దురధిగ నిస్సీవ మహిమ. ఆవిడ యొక్క మహిమని అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అటువంటి స్థితిలో ఆ తల్లి శిశుపావృక్షం కింద కూర్చుని ఉండగా హనుమ పైనుంచి ఆమెని చూడగానే సుముహూర్త వివధ్యాత్వా బాష్ప పర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపహ. ఏడ్చేస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు. అక్కడ ఏడవడానికి కారణమేం లేదు. ఎందుకనంటే ఆనంద బాష్ప ధార పడినప్పుడు కూడా ఏడుస్తున్నట్లే ఉంటారు. కానీ అది లోపల ఆనందము అభివ్యక్తము చెయ్యడానికి ఇక నోటి వెంట మాట రాక లోపల పట్టనటువంటి భావాలన్నీ ఆనందముగా మారిపోతే కంటి వెంట ధార కింద పడిపోయింది. ఎవరికి అంటే ఎవరు ఏన వాంగ్మీ భవిష్యతి అని సూర్యుడు వరమిచ్చాడో, ఎవరు మాట్లాడితే రామచంద్రమూర్తి అంతటి వాడు ఇటువంటి మాటకారి లోకంలో ఉంటాడయా? ఇట్లా మాట్లాడగలిగిన వాడు ఉంటాడా? నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవ విభాషితు. ఇలా మాట్లాడగలిగిన వాడు వేదములు చదవకుండా సాధ్యం అవుతుందా అని అడిగాడో అటువంటి హనుమకి మొదటి స్థితి నోటి వెంట మాట రాకపోవడం. ఈ మాట రాని స్థితిలో ఆయన ఎందు కదిలిపోతున్నటువంటి భావనా లహరి. లలితా సహస్రంలో భావనా లహరి అని ఒకటి పెడుతుంది. భావనా లహరి ఏం చేస్తుందంటే మనిషిని స్తంభీభూతుడిని చేస్తుంది. అంటే మీకు శబ్దము భావన యందు బాగా నిలబడేటట్టు చేసి, భావన యందు మీరు నిలబడిన కారణము చేత మీరు ఏ శబ్దాన్ని ఆధారం చేసుకుని ఆ స్థితిలోకి వెళ్ళారో దాన్ని మీకు తెలియకుండా విస్మృతి పొందుతారు. ఇది చెప్పినంత ఏదో అయోమయంగా ఉంది, నాకేం అర్థం కాలేదు అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను లలితా సహస్రనామ స్తోత్రం కళ్ళు మూసుకుని చదువుతున్నాను అనుకోండి. ఏదో నాకు వచ్చు అనుకోండి, పోని అందాక నాకు వచ్చారా అలా వదిలేదు, అప్పుడు ఏదో నాకు వచ్చు అని మీరు అనుకోండి కాసేపు. నేను చదువుతున్నాను అనుకోండి, చదువుతుంటే నేను చంపకాచో కపున్నాక సౌగంధిక లసత్కచ అని చదువుతున్నాను. సర్వసాధారణంగా భగవంతుని యొక్క వెనుక భాగం దర్శనం అవ్వదు, కనపడదు. ఎందుకనంటే మూర్తికి వెనక్కి వెళ్ళి చూడరు. ఒక్క శివలింగం అయితే అది మినహాయింపు, అరూపరూపి. అది కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే లేవు, అట్లాగని రూపం లేదా అంటే రూపం ఉంది. కాబట్టి శివలింగానికి 5 ముఖాలు, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానులని
తూర్పు, ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, పైకి కూడా 5 ముఖాలు ఉన్నాయి. అందుకని ఎక్కడ నిలబడి ఎటువైపు తిరిగినా పూజ చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు. శివలింగం ఎటు చూస్తోందన్న దాన్ని బట్టి శివాలయం మారుతుంది. పశ్చిమాభిముఖం అనుకోండి, సద్యోజాత శివలింగం అంటారు. అన్ని శివాలయాల్లోకి సర్వోత్కృష్టమైన శివలింగంగా, అంత గొప్ప శివాలయంగా దేన్ని చెప్తారు అంటే పశ్చిమాభిముఖ శివలింగాన్ని చెప్తారు. శివలింగం పశ్చిమాన్ని కానీ చూస్తే ఇక అది సర్వోత్కృష్టమైనటువంటి శివాలయం. ఆగమంలో, శైవాగమంలో పశ్చిమాభిముఖ శివలింగం అంత గొప్పది. అటువంటి శివాలయం అందుబాటులో ఉండడం, అటువంటి శివాలయంలోకి వెళ్ళడం, దర్శనం చేయడం అంత గొప్పది అని వర్ణిస్తుంది ఆగమం. కాబట్టి అరూపరూపి, కరచరణాదులు లేకుండా ఒక రూపం ఉన్నటువంటి వాడు శివుడు. కరచరణాదులతో కనపడేటటువంటి వాళ్ళు విష్ణువు, పరదేవత, ఇటువంటి వారు. వాళ్ళని వెనక్కి వెళ్ళి దర్శనం చెయ్యరు, ముందు నుంచి దర్శనం చేస్తారు. కాబట్టి అసలు కొప్పు కనపడే అవకాశం ఉండదు. అమ్మవారి విషయంలో అసలు సాధ్యం కాదు ఆ కొప్పు. కానీ ఆ కొప్పుకున్న గొప్పతనం ఏంటి అంటే ఆ కొప్పుని ఎవరైనా భావన చేసి భావన ఎందు చూడగలిగాడు అనుకోండి, ఉత్తర క్షణం ఏమవుతుంది అంటే దాన్ని వర్ణించిన తర్వాత చెప్పాలి. శంకర భగవత్పాదులు ఈ ఒక్క శ్లోకానికి మినహాయింపు చేశారు. చేసి ఫలశ్రుతితో శ్లోకాన్ని మొదలెట్టారు. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీ వరవనం ఘనస్నిగ్ధ శ్రక్షణం చికుర నిగురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలవధన వాటీ విటపినాం అన్నారు. ధునోతుధ్వాంతం, మా అజ్ఞానపు చీకటులు విచ్చిపోవుగాక అన్నారు. అదేమిటి, నల్లటి రుద్దుని ధ్యానం చేస్తే నల్లటి అజ్ఞానపు చీకటి ఎలా పోతుంది అంటే కొన్ని నోటితో చెప్పేవి కను అనుభవించి చూడు, ధ్యానం చేయి. అంటే వెళ్ళి చూడలేని దాన్ని ఋషివాక్కుల చేత ఊహ చేస్తాడు. ఇప్పుడు ఒకడు బాగా భావన పటిమను పొందాడు. పొంది చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ అన్నాడు. అమ్మవారి పెద్ద కబరీబంధం, దానికి ఏదో చిన్న చిన్న పువ్వులు కావు, పెద్ద పెద్ద పువ్వులు, అంత పెద్ద కబరీబంధం కాబట్టి చంపక. చంపక అంటే సింహాచల సంపంగి అంటామే, ఇక్కడ బాగా దొరుకుతుంది. అటువంటి పెద్ద పెద్ద పువ్వుల దండలు, అశోక పుష్పాలు, కదంబ పుష్పాలు, ఇటువంటి దండలు కొప్పుకి తిరుగుకుందంటే ఎంత పెద్ద కొప్పు అయి ఉండాలి. అది భావన చేత చూశాడు ధ్యానంలో. మనసుకి దర్శనమైంది. దర్శనం అయితే వచ్చే సమస్య ఏంటంటే భావన యందు పరిపుష్టి పొందగానే తరువాత ఉండేటటువంటి విషయాన్ని మనసు వదిలేస్తుంది. చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కజ కురువిందమణి శ్రీనీకనత్కోటి ఇరమండిత అని జ్ఞాపకానికి రాదు. రాక జ్ఞాపకానికి రాదు అన్నమాట కూడా తప్పు. దాన్ని అసలు స్మృతిలో చూడదు. ఇక దాన్ని ఇంకా మనసులో మేధయందు ఇంకా అది అన్వయం అవ్వదు. ఏ కొప్పుని చూస్తున్నాడో ఆ కొప్పు ఎందే తాదాత్మ్యతను పొందుతాడు. పొంది చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ, చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ, చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ అంటున్నాడు. ఒకవేళ పైకి చదువుతున్నాడు అనుకోండి, చదువుతూ ఉండగా అటుగా ఏ కొడుకో కోళ్ళో కూతురో ఎవరో వచ్చారు. ఏమిటి నాన్నగారు మర్చిపోయారా ఏమిటి, ఇవాళ ఈ నామమే అలా అంటున్నారు, పుస్తకం దగ్గర లేదేమో, జ్ఞాపకం రావట్లేదేమో అనుకుని కురివిందమణి శ్రీనీకనత్కోటి ఇరమండిత అన్నారు అనుకోండి. పక్కకు వచ్చి నా ధ్యానస్థితిని భంగం చేసేసావే అంటాడు. అంటే ఒక స్థాయిని దాటితే తప్ప భావనా లహరి ఎందు నిలబడలేదు. ఒక స్థితిలో స్తుతి లహరి, మీరు నోటితో చదువుతున్నారు, అది తర్వాత భావనా లహరి. ఆ భావనా లహరి మనోజనితం. భావన లహరి మీరు చదువుతున్న దాన్ని మించి విస్మృతిస్తుంది. ఆ తర్వాత అంతకన్నా పై స్థితికి వెళతాడు. వాసనలు కూడా గుబాళిస్తాయి. అంటే అక్కడ లేనివి చూస్తాడు. ఆ సంపంగి పూల వాసన, అమ్మవారి కుప్పుకి ఉన్న సహజ సుగంధం, అవన్నీ ఆయన ఆఘ్రానిస్తాడు. అక్కడ లేవుగా. ఆయనకి ఎలా చూశాడు అంటే ఆయనకి అనుభవంలోకి వస్తుంది. ఎలా వస్తుంది అంటే అది వాదనకు అందేది కాదు, అది హేతువుకు అందేది కాదు. అది
అట్లా చేసిన వాళ్ళకు వస్తుంది. అలా చేసిన వాళ్ళు ఏమవుతారంటే అలాగే కనబడతారు. అట్లా బాగా సాధన చేశాడు అనుకోండి, దేనిని సాధన చేశాడో దానిగా కనబడతాడు. భ్రమరకీటక న్యాయం అంటారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పడకుర్చీలో వీధిలో పడుకుని ఉన్నారు, ఏదో చదువుకుంటున్నారు. ఎవరో వచ్చారు ఆయన కోసం. అమ్మ రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారా అని అడిగారు. ఆయన ఎవరో ఇంట్లో ఆడవారిని పిలుస్తున్నారులో ఉందనుకుని ఊరుకున్నారు. ఈయన దగ్గరే నిలబడి అమ్మ రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారా అని అడిగారు. అమ్మ రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారా అని మళ్ళీ అడిగారు. ఈయన పుస్తకం కిందకి దింపి తిరిగి చూశారు. అమ్మ రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారా అని అడిగింది వచ్చినప్పుడు. ఆయన పుస్తకం బోర్లా పెట్టి ఒళ్ళో పెట్టుకుని నేనే రాఘవనారాయణ శాస్త్రిని అన్నారు. ఆవిడికి పురుష కంఠాన్ని బట్టి అప్పుడు తెలిసింది రాఘవనారాయణ శాస్త్రి గారిని. ఆయన అమ్మవారిలో కనపడ్డారు. అంటే ఉపాసన బలం ఏం చేస్తుందంటే దానిగా కనపడేటట్టు చేస్తుంది, దానిలోకి తీసుకెడుతుంది, తేజస్సు. భ్రమర కీటక న్యాయం అంటే ఓ కీటకం భ్రమరమైపోయినట్టు ధ్యానము చేత ఆ స్థితికి తీసుకెళ్ళగలిగిన ప్రజ్ఞ లేకపోతే దాని ఎందుకు కరిగిపోవడం సాధ్యం కాదు, కరిగించుకోగలగాలి. నేను ఇప్పుడు ఈ బల్లని చాలా ధ్యానం చేశాననుకోండి, ఓ దీక్ష తీసుకొని దీన్ని 3 ఏళ్ళు ధ్యానం చేశాననుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దీని ఎందుకు కరిగిపోను. ఎందుకంటే దీనికి నన్ను కరిగించుకునే శక్తి లేదు. భగవంతుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మనని ఆయన ఎందుకు కరిగిస్తుంది. అది భక్తికి చివరి స్థితి. అందుకే 2 ఒక్కటైపోతాయి. అలా అవనప్పుడు అర్థమే లేదు. ఎప్పుడూ 2 ఉండిపోతే, 2 కన్నా ఎక్కువ ఉండిపోతే అప్పుడు 1లోకి ఎలా పెడతాం? అప్పుడు ఎలా దానికి చిట్ట చివరికి దానికి ఏర్పడవలసిన స్థితి ఏది? అందుకు శంకరాచార్యుల వారు భక్తి చాలా గొప్పది, నువ్వు ఎన్నైనా చెప్పు, కానీ ఆ భక్తి దేనికి వెళ్ళిపోతుంది అంటే ఆయనలో కలిసిపోవడానికి వెళ్ళిపోయింది అని చెప్పడానికే ఆయన అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యదా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తిరిత్యుచ్యతే అన్నారు. నది కదిలి 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 సముద్రమునందు కలిసిపోయిన తర్వాత ఇక నది సముద్రం అని 2 లేవు. నది సముద్రమునందు సంగమించిన తర్వాత నది నీరు లేదు, నది రుచి లేదు, నది రంగు లేదు. సముద్రమునందు కలిసిపోయిన తర్వాత అంతే, ఇంకా సముద్రమే అయిపోయింది అంతే. అందుకే సాగర సంగమం అంత గొప్పది. సాగర సంగమ స్నానం అంత గొప్పది అని కీర్తించడానికి, సముద్ర స్నానం చేస్తే మహాసంకల్పం చెప్పండి అనడానికి, పరమావధి చేయండి అనడానికి కారణాలు అవి. కాబట్టి అంత గొప్పదైనటువంటి ఆ అమ్మవారు అర్థం అవ్వడం అన్నది మనం చేసుకోవడం మీద ఉండదు, మన శక్తి చాలదు, ఆవిడ అనుగ్రహం మీద ఆధారపడుతుంది. అది ఉపాసన. అందుకు సుందరకాండ ఉపాసనకాండ 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 అని పెద్దలు 10 మాటలు అనడానికి కారణం ఏంటంటే సుందరకాండ యందు ఆ ఉపాసన రహస్యములు ఆవిష్కృతమవుతాయి. నువ్వు వాటిని జాగ్రత్తగా పరిశీలించగలిగినటువంటి నేర్పరితనం ఉండాలి. అప్పుడు ఆమె మహామాయాస్వరూపంగా ఆమె భయపడాలనుకున్నప్పుడు భయపడి మాట్లాడుతుంది. ఆమె నిర్భయంగా మాట్లాడాలనుకున్నప్పుడు నిర్భయంగా మాట్లాడుతుంది. దారి తప్పిన పిల్లవాడిని చూసి తల్లి కన్నులంబట నీరు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలనుకున్నప్పుడు అలా పెట్టుకుంటుంది. దారి తప్పిపోయినా ఆ పిల్లాడే బాగుపడాలని తల్లికి వాడి మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు ఎక్కువ ప్రేమ చూపించి రావణుడితో మాట్లాడగలదు. ఆ దయని ఆవిడ ఆవిష్కరించగలదు. నీకు చూడటం రావాలి కానీ సుందరకాండలో ఒక్క శ్లోకం నిన్ను ఎంత భావనా పరంపరకైనా తీసుకెళ్తాడు. అందుకే పారాయణకాండ ఎందుకైంది అంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రమే అన్నారు చాలామంది పెద్దలు వ్యాఖ్యాన గ్రంథాలలో. సుందరకాండ ప్రతి శ్లోకము మంత్రమే అని ఎందుకన్నారంటే అది ఆ కోణంలో చూస్తున్నప్పుడు ఆ శ్లోకాన్ని అట్లా భావన చేసినప్పుడు నిన్ను మళ్ళీ అమ్మవారిని అట్లాగే దర్శనం చేసే స్థితికి తీసుకెళ్ళి పైకెత్తుతుంది సుందరకాండ. దానికి ఉన్న లక్షణం. కాబట్టి అంత గొప్పదైనటువంటి అమ్మ దర్శనం చేసి ఆయన ఆనంద తన్మయత్వంలోకి వెళ్ళగలిగిన స్థితిని పొందారు. దానికి ఆయన పొందిన భావన లహరి అంటే
తతో మలిన సంవీతాం రాక్షసీభిः సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః. ఈ శ్లోకాలు నేను యథార్థానికి ఎన్ని విషయాలని ప్రతి విషయాన్ని అనేక కోణాల్లో చెప్పడం మొదలు పెడితే నేను సంవత్సరం పాటు విశాఖపట్నంలో ఉండిపోవాలి కదా. అందుకని నేను ఏం చేస్తానంటే కొన్ని శ్లోకాలని అవి ఎలా ఉపాసన వైపుకి పెడతాయి, ఎలా మహామాయామానుష రూపిణి అయి ఆవిడ తిప్పుతూ ఉంటుంది అన్న దాని గురించి ఆవిష్కరించే ప్రయత్నం. నేను ఏదో మహాప్రాజ్ఞుడనని నాకు తెలుసునని కాదు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అల్పుడిప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగా. ఈ పద్యం మా అబ్బాయిని పిలిచి చెప్పరా అని అనుకోండి, వాడు విప్పేసిన బనీను ఉతకడానికి వేస్తూ విప్పేస్తాడు. నా మనవడిని పిలిచి చెప్పమన్నా అనుకోండి, వాడి చేతులు పట్టుకుని ఏది అడిగారు తాతగారు, ఏది అడిగారు అని. నేను అడిగింది ఈ పద్యం రా, నేనేం అడిగాను మళ్ళీ చెప్పు అంటే వాడు గంట సేపు ఆలోచించి మీరు ఏదో అడిగారు తాతగారు అంటే నేను అడిగాననేటప్పటికీ వాడికి భయం చేత మరిచిపోయాడు అసలు సగం. అల్పుడిప్పుడు పలుకు ఆడంబరముగాను చెప్పు అన్నాను అనుకోండి, వాడు ధైర్యం కూడా తీసుకుని మొదలుపెట్టి అల్పుడిప్పుడు పలుకు ఆడంబరముగాను చెప్పేకండి చెప్తాను అంటాడు. చాలాసేపు తీసుకుంటాడు. ఎందుకని అంటే వాడు చిన్నపిల్లాడు, వాడు ఆ అబ్బాయి చెప్పినట్టు వాడెక్కడ చెప్పాడు చెప్పలేడు. నాకు ఏడాది ఎందుకు పడుతుందంటే నేను నా మనవాడు లాంటి వాడిని, నేను అంత బాగా చెప్పలేను కాబట్టి ఎక్కువసేపు పడుతుందన్నది నా ఉద్దేశం. కానీ నేను బాగా చెప్పడం కాబట్టి ఏడాది చెప్తారని కాదు నా ఉద్దేశం. ఆయన గర్వం అతిశయం అని మీరు భావన చేయకండి. నా అల్పజ్ఞత, నాకు చాలా తక్కువ తెలిసని చెప్పడానికి నేను చెప్పిన మాట. కాబట్టి తతో మలిన సంవీతాం, ఆ తల్లి మాసిపోయినటువంటి బట్ట కట్టుకుంది. అంటే ఆవిడ అక్కడ ఉన్న బట్టల్లో మాసిపోయిన బట్ట తీసి కట్టుకుంది, లేకపోతే దుమ్ము పట్టేసిన బట్ట కట్టుకుంది అని కాదు. ఆమె బట్ట మార్చుకోలేదు. ఎప్పుడో సీతాపహరణం జరిగినప్పుడు ఏ బట్టతో ఉందో ఆ బట్టతోనే ఆమె ఉండిపోయింది. పైగా ఆమె నిజానికి పూర్తి బట్ట కట్టుకోలేదు, వస్త్రఖండం కట్టుకుంది. అంటే బట్టని చింపేసిన తరువాత ఉన్నటువంటి వస్త్రం, పూర్ణ వస్త్రం అంటే ఉత్తరీయంతో కలిపి. ఆవిడ ఉత్తరీయంలో నగలు మూట కట్టి వదిలేసింది. అందుకని చీరతోటే ఉంది, ఒక్క చీరతోనే ఉంది. అది కూడా మలిన వస్త్రం. ఎప్పటి నుంచో అదే చీర కట్టుకుని ఉండిపోయినటువంటి కారణం చేత మురికి పట్టిన బట్ట ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయింది అంటే తేలిగ్గా అర్థమవుతుంది. తతో మలిన సంగీతం. ఇప్పుడు ఆవిడ అట్లా ఉండిపోయింది అంటే ఎందుకు ఉండిపోయింది? రావణాంతఃపురంలో ఆవిడ చీర మార్చుకుంటాను అంటే ఒక కొత్త చీర ఇచ్చేవాళ్ళు లేరా? అంటే ఆవిడ రావణాంతఃపురంలోంచి నూలు పోగు కూడా ఆవిడ ముట్టుకోదు. ఎందుకనంటే కాముకుడైన వాడు ఇస్తున్నాడు, ఆమె ఎందు ఉండకూడని దృష్టి ఉన్నవాడు ఇచ్చినగా ఆమె తీసుకోదు. అది ప్రధాన కారణం. ఇప్పుడు ఆమెకి దశరథ మహారాజు గారు కట్టిన చీర కట్టకుండా ఎన్ని చీరలు కట్టుకోవచ్చో అన్ని చీరలు ఇచ్చి పంపించాడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు. ఇప్పుడు ఆవిడ చీరల్లో ఏ ఒక్క చీర ఎందుకు కట్టుకోలేదు అంటే ఎక్కడ ఆవిడ భర్తతో కలిసిందో అక్కడి నుంచి అపహరించి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆవిడ ఇన్ని బాధలు పడడానికి ఆవిడ ఎవరు? సాక్షాత్ పరదేవత, ఆమె లక్ష్మి. ఆమె లోకములకంతటికీ అనుగ్రహం చెయ్యగలిగిన తల్లి ఇవాళ ఇన్ని నెలల పాటు ఒక చీరతోటే ఉంది, ఉత్తరీయం కూడా లేదు. అప్పుడు ఈ పాపం ఎవరిది? తతో మలిన సంవీతాం. ఆవిడ అలా ఉండిపోవడానికి కారణమైన వాడెవడో వాడు ఎంత తపశ్శక్తి ఉన్నా బతకడానికి అవకాశం లేదు. అంత పాపాన్ని వాడు వండుకుంటున్నాడు. అందుకు సుందరకాండ తర్వాత హనుమ తీర్పు చెప్పారు, సీతమ్మ చేతిలో నిహతుడైపోయాడు రావణాసురుడు అన్నాడు. ఎందుకని అంటే ఆవిడ పట్ల అమర్యాదగా ప్రవర్తించి పాపమును మూట కట్టుకున్నాడు. నువ్వు బయటికి వెళ్ళి ఎంత పుణ్యం చేస్తున్నావు అన్నది ప్రయత్నపూర్వకంగా చేస్తున్నది ఎంత గొప్పో, పరమ ప్రమాదకరమైనటువంటిది ఒక్కటి చేసినా అది ఇక నిన్ను మూలఘాతిగా ఉండడానికి వీలు లేకుండా శాసిస్తుంది ఆ పాపం.
అంత పెద్ద పాపాన్ని చేస్తున్నాడు. కాబట్టి ఇక శరీరం ఉండడానికి అవకాశం లేదు, పడిపోవలసింది. ఇప్పుడు ఆవిడ నిజానికి మాయామానుష స్వరూపిణి అయి రావణ సంహారము కొరకు అక్కడికి వచ్చి కూర్చుంది అలా చీర మార్చకుండా. ఆయన అనుకుంటున్నాడు ఆమె బేల, నాకు వశపట్టలేదు, ఆమె ఇట్లా ఉండిపోతోంది, ఇన్ని నెలల నుంచి ఇంత మాసిపోయిన చీర కట్టుకున్నా ఎంత బాగుందో అనుకుంటున్నాడు ఆయన. అలా అనుకోవడం ఇంకో పెద్ద పాపం. ఆమె దైన్యాన్ని చూసి బాధపడడం మానేసి నేను తప్పు చేస్తున్నాను అనుకోవడం మానేసి అలా అనుకోవడం ఇంకా పాపం. ఇప్పుడు పాపం మీద పాపం, పాపం మీద పాపం, ఎంత పాపాన్ని మూట కట్టేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మూట కట్టుకున్న పాపం అంతా ఏం చేయాలి? ఎవడి జోలే వాడే తగిలించుకోవాలి. అది ఇంకా పంచుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అది దానికి ఫలితం ఏమిటి అంటే మారీచుడు ఎప్పుడో చెప్పాడు, కళత్రానిచ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ ఇదిచ్చసి చిరం భోక్తం మాతృధా రామ విప్రియం అన్నాడు. నువ్వు ఒక్కడికి పోతే పర్వాలేదురా, దారుణంగా పోతావు. ముందు కళ్ళ ముందు నీ కొడుకులు వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఇక నీ దైన్యానికి అంతుండదు. ఆ తర్వాత తమ్ముళ్ళు, పరివారం, సేనాధిపతులు, సైన్యం, లంక కాలిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఏడవని వాడు ఉండడు లంకలో. అప్పుడు నువ్వు పోతావు. నువ్వు ఒక్కడివి పోతే పర్వాలేదు. స్వామినా ప్రతికూలీన ప్రజా తీక్షణేన రావణ రక్షమాన నవర్ధంతే మేషా గోమాయునాయధ అని చెప్పాడు కదా. గొర్రెల మంద వెనక గొర్రెల్ని కాపాడేవాడు పెడితే పర్వాలేదు, కానీ తోడేలో నక్కువ పెడితే అదే తినేస్తుంది. నువ్వు అలా అవ్వకని చెప్పాడు. ఇప్పుడు ఆ పాపం రావణాసురుడు చేస్తున్నాడని చెప్పకుండా చెప్పడం గొప్పతనం. ఇప్పుడు పైన ఆయన కళ్ళజోడులోంచి చూస్తే ఎంతటి మహాపతివ్రత. ఈమెకు అసలు రావణాసురుడి అంతఃపురంలోంచి వచ్చినటువంటి బట్ట కూడా ఆమెకు అక్కర్లేదు. తన మామగారిచ్చినటువంటి బట్ట ఎన్ని నెలల క్రితం ఇచ్చినదైనా అదే ఆమెకు పవిత్రం తప్ప ఆమె ఆ బట్ట కూడా మార్చుకోలేదు, అట్లాగే ఉండిపోయింది. ఏమి గొప్ప తల్లి, ఎంత గొప్ప తల్లి. అలా కనపడుతోంది హనుమకి. ఎవరు? ఆ సీతమ్మే. అది సుందరకాండ. ప్రతి శ్లోకంలో ప్రతి మాటని మీరు కొన్ని కొన్ని కంటికి కనపడేటట్టు ఉపమానాలు ఇస్తారు, కొన్ని కొన్ని భావనకు అందేటట్టుగా ఉంటాయి, కొన్ని కొన్ని ఊహ చేస్తే భయమేసి ఆ స్థితి రాకూడదనిపించే ఉపమానాలు ఉంటాయి. ఇన్ని రకాలుగాను సీతమ్మకి అన్వయం చేయడం సౌందర్యం. చేసి చూపించి మహర్షి సీతా ధ్యానం చేయిస్తాడు. ఎందుకనంటే ధ్యానం అన్నది ఎవరికి వాడు చేయాలి. నా మనసుని నేను నిలబెట్టుకోవాలి, అంతేకాని మీ మనసుని నేను ఎట్లా నిలబెడతాను? కానీ మహాత్ముల గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే మీ చేత వారు ధ్యానం చేయిస్తారు. ఇది సామాన్య ప్రజ్ఞ కాదు, అది అసామాన్య ప్రజ్ఞ. అది మహాపురుషులైన వారు మాత్రమే చేయగలరు. నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. మీరు ఆ శ్లోకాన్ని దగ్గర పెట్టుకుని తాత్పర్యాన్ని దగ్గర పెట్టుకుని మీరు బొమ్మ గీయాలి. కాంచీదామ వడ్డానం పెట్టుకుంది, చిరుగంటలతో ఉన్న వడ్డానం. కాంచీదామ కరికలభ కుంభస్తనత, మాతృకా చిహ్నములు స్తనములతో ఉంది. కాంచీదామ కరికలభ కుంభస్తనత పరిక్షీణా మధ్యే, సన్నటి నడుము, పరిణిత శరచంద్రవదన, శరత్కాలంలో ఉండే చంద్రబింబం, పరిణిత చంద్రుడి యొక్క ముఖం లాంటి చంద్రబింబం ఉన్నది. పరిణిత శరచంద్రవదన, ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై, చేతులలో అంకుశము పాశము చెరుకు విల్లు 5 పుష్పబాణములు పట్టుకున్నది. ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై, పురస్తాదస్తాన్నః, మా ముందు ఆమె నిలబడుగాక. ఎవరు? పురమధిపురహో పురుషిక. ఎవరావిడ? సరస్వతీదేవి అంటే తెలుస్తుంది, లక్ష్మీదేవి అంటే తెలుస్తుంది. శంకరాచార్య వారు ఎవరి పేరు చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు వీటిని ఊహ చేసి ఇలా ఉండేది ఎవరు అని ఆలోచించి, ఒకవేళ మీకు అందకపోతే ఏదైనా కొద్దిగా చిన్న సమాచారం అందించండి, దాన్ని బట్టి పడుకుంటాం అంటారు.
అంటే అందించడానికి ఏం చేశారంటే కొణ కాంచీదామా, కాంచి అన్న మాట వేశారు. కాంచి అంటే నాభీని స్థానం అని కాంచీపురంలో ఉంది. కామాక్షి లలిత కన్నా అభిన్నం. ఇది బొమ్మ గీస్తే కామాక్షి అన్నమాట. అంటే మీరు శ్లోకాన్ని బట్టి ఊహ చేసి మనసులో బొమ్మ గీయడమే ధ్యానం. మీతో అప్రయత్నంగా ధ్యానం చేయించడానికి సౌందర్యలహరిలో ఇటువంటివి ఎన్నో చేశారు శంకరాచార్య వారు. సవ్యేతర కర గృహీతం రసిపతే అన్నారు శ్లోకంలో. సవ్యము కానీ చెయ్యన్నారు. ఏది చాలా కష్టం. అది అసలు ఊహ చేయడం చాలా కష్టం. భ్రవౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటూ ఎంత గొప్ప ప్రయోగం చేశారు. అది ఒక్కటే ధ్యానం. నేను ఇక్కడ అమలాపురంలో ఓసారి నేను ఆ శ్లోకం గురించి ఉపన్యాసం చెప్తే 2 గంటలు నేను ఆశ్చర్యపోయింది. ఎక్కడంటే నేను మరునాడు ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు 10వ తరగతి చదువుకుంటున్న పిల్లలని యథాతథంగా బొమ్మ గీసిచ్చింది. నేను ఎంత ఆనందపడిపోయానో, అబ్బా ఎంత బాగా అర్థం చేసుకుందిరా ఈ పిల్ల అని. కాబట్టి అది ఊహ చెయ్యడమే పెద్ద ధ్యానం, పెద్ద పరదేవత పూజ. ఈ శ్లోకాలు చదువుకుంటేనే సీతాధ్యానం అయిపోయింది, సమస్త పాపనాశనమైంది, పరదేవతానుగ్రహానికి కారణమైంది అనడానికి కారణం ఏంటంటే అదే శిశుపావృక్షం, అదే సీతమ్మ, పైన హనుమ, ఎదురుగుండా రావణాసురుడు ఏడుస్తున్నట్టుగా ఉంది వర్ణన. కానీ ఆమె దురధిగనిసీమ మహిమ, ఆమె మహిమ అంతా ఆవిష్కృతం అవుతుంటుంది. అందులో ఇన్ని విషయాలని అన్వయం అయిపోతుంటుంది ప్రతి శ్లోకంలో, ప్రతి మాట కూడా. అప్పుడు తతో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం, రాక్షస స్త్రీలు చుట్టూ ఉన్నారు. ఇది మరీ దారుణం. ఆమె బంధుజనులకు దూరమై ఉన్నది. అప్పుడు ఎవరెక్కువ గుర్తొస్తారు బాధలో ఉన్నప్పుడు? తన వారన్నవారు జ్ఞాపకానికి వస్తారు. వారు ఎక్కడున్నారో కూడా తెలియదు, తన దగ్గరికి రాగలరో రాలేరో కూడా తెలియదు. ఇక వాళ్ళ దగ్గరికి తను వెడుతుందో వెళ్ళదో కూడా తెలియదు. కథాపరంగా ఆలోచించండి కాసేపు. అప్పుడు మనసు బరువెక్కిపోతుంది. అది ఏమైనా మాట్లాడడానికి పోనీ ఇంత కష్టంగా ఉంది నా మనసుకి అని చెప్పుకుంటే బాధ తీరుతుంది. ఎవరైనా ఉన్నారా? ఉండకపోతే పీడాపోయారు. పోనీ కళ్ళు తెరిచి చూసేటప్పటికీ పర్వాలేదమ్మయ్యా అన్నవాళ్ళైతే పర్వాలేదు. భయంకరమైన రూపాలతో ఉన్న రాక్షస స్త్రీలని చుట్టూ పెడితే ఆ కష్టంలో ఉండి అటువంటి రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంత ఒత్తిడిని పొంది మానసికంగా ఏ స్థితికి వెళ్ళిపోతాడు? అసలు ఎంత భయానికి లోనైపోతాడు? ఈ పాపం అంతా ఎవరిది? మానసికంగా ఒక వ్యక్తిని ఇంత క్షోభ పెట్టేసి లొంగ తీసేసుకోవాలన్న కుట్ర చేసిన వాడిది కాదు. వాడు ఇంత చెల్లించాలి, ఇంత మానసిక క్షోభ అనుభవించాలి. అప్పుడు నిజానికి నరుడి యొక్క గౌరవమే పోయినప్పుడు నరుడి గౌరవం నిలబెట్టడానికి రాముడు అక్కర్లేని గర్భవాసం చేసి 12 నెలలు కౌసల్యా గర్భంలోంచి బయటికి వచ్చి నరుడిగా ప్రవర్తించి 14 ఏళ్ళు చెప్పులు లేకుండా అరణ్యాల్లో తిరిగి మన గౌరవాన్ని నిలబెట్టాడా? ఆవిడ ఎటువంటి తల్లి? కేవలం తన కడగంటి చూపు చేత ఇంద్రపదవిని ఇస్తున్నాడు. అటువంటి తల్లి విశ్వావరేంద్ర పదవిభ్రమ దానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు వైక్షణ వీక్షణార్థ ఇందీవరోదర సహోదర ఇందిరాయా అంటారు కనకధారలో. కడగంటి చూపు చేత ఇంద్ర పదవిని ఇవ్వగలిగిన తల్లి. వాడు అంత పాపం చేస్తే తప్ప వాడి తపశ్శక్తి వాడిని కాపాడగలిగిన స్థితి లేని పరిస్థితి కలగాలి. అంత పాపం వాడు వండుకోవాలి. వండుకోవడానికి ఆవిడ కష్టం పడుతుంది. అలాంటి అవతారాలు ఉంటాయండి లోకంలో. సీతారాములు లాంటి అవతారం ఉంటుందా? అసలు సీతారాముల పేరు చెప్పేటప్పటికి మనసు కరిగిపోనివాడు, ఆనందపడిపోనివాడు మనిషి ఉంటాడా లోకంలో? ఎంత దయండి ఆ అవతారాలు. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసైభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం. ఉపవాసములు చేస్తుంది ఆవిడ. ఉపవాసం అంటే అసలు తినకుండా ఉండడం అని కాదు. ఉప అంటే సమీపమనందు, వసి అంటే నివసించుట, ఉపనయనము అంటారు. అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళుట.
యజ్ఞోపవీతం వేసుకొని ఉపనయనం అయిపోయిన తర్వాత గురువుగారి దగ్గర వేదాధ్యయనానికి వెడతారు కాబట్టి దానికి ఉపనయనం అని పేరు. అటువంటి ఉపవాచకము ప్రధాన పుస్తకానికి దగ్గరగా ఉంటుంది. ఉపవాచకము, ఉపనయనము, అట్లా ఉప శబ్దము చేత ఆమె వసిస్తోంది. అంటే రాముడికి దగ్గరగానే ఉంది. ఎలా? మానసికంగా ఆమె మనసుతో రాముడి దగ్గరే ఉండి రామ శుశ్రూషయే చేస్తారు. కానీ అట్లా శుశ్రూష చేయడానికి ఇన్ని కష్టాల మధ్యలో మనసు మాట వినాలి అంటే దానికి మీరు భోగభాగ్యాల్ని అధికమైన ఆహారాన్ని ఇచ్చారనుకోండి, దాంట్లోంచి రజోగుణ తమోగుణాలు వస్తాయి, కనుబడిపోతాయి, నిద్ర వస్తుంది, దానికి ఏదైనా ఆలోచనలు వస్తాయి. అట్లా కాకుండా ఉండాలంటే ఉపాసన చేయడానికి ఎంత శక్తి అవసరమో అంత శక్తి మాత్రమే కలిగేంత సాత్వికాహారమే తింటాడు. అది ఎక్కడిది అంటే కిష్కింధకాండలో సంపాదన చెప్పాడు, దేవేంద్రుడు పాయసాన్నం పంపిస్తాడని. అది అంతే తింటుంది. అంటే నరకాంతగా ఉపాసన చేయుట అన్న మాటకు అర్థం చెప్తోంది. అలా తిని మనసంతా భగవంతుని ఎందే ఉంచుట. అప్పుడు ఏమైంది? ఆయనకి సమీపంలో ఉన్నప్పుడు ఆయన లక్షణమే దీనికి వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఆ తేజస్సు వస్తుంది. సామాన్యంగా భక్తుల విషయంలో ఆమెనే ఉపాసన చేయవలసిన పరదేవత. ఉపవాస ఆమె ఇప్పుడు పతివ్రతా స్వరూపంగా భర్తని ఉపాసన చేస్తారు. కృషా ఎందుకు శరీరం కృషించిపోయింది? ఒకటి అసహ్యం, ఈ శరీరాన్ని చూసి కామిస్తున్నాడు. అందున కామించినవాడు పరపురుషుడైతే ఆ దారి వేరు. ఆమె ఎవరు? త్రైలోక్య జనని. ఆమె ఎప్పుడూ ఆయనకి ఇల్లాలి, మనందరికీ తల్లి. ఆమె శివకామ సుందరి, పరమశివుడి కామం ఆమె ఎందు, మనందరికీ తల్లి అని పార్వతీదేవి అంటామే. అట్లాగే సీతమ్మ కూడా ఆమె త్రైలోక్య మాత, అందరికీ తల్లి. ఒక్క రాముడి కామదృష్టి ఆమె ఎందు ఉంటుంది. అప్పుడు రావణుడు కూడా ఏమవుతాడు? కొడుకే అవుతాడు. కొడుకే తల్లిని కామదృష్టితో చేస్తే వ్రీళితాం, సిగ్గేస్తుంది అమ్మకి, ఇలాంటి కొడుకున కన్నానని. అందుకని ఒక శ్లోకంలో వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగానకేణీవ పీడితాం ఇక రోహిణీం అన్నారు. కాబట్టి ఆ తల్లి ఉపవాస కృషాం కృషించిపోయింది. ఒకప్పుడు రామచంద్రమూర్తితో కలిసి బాలీన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హృదీనాత్మ విజనీపి వనేసతి అన్నాడు. సుమంత్రుడు అయోధ్యకి వెళ్ళి కౌసల్యతో మాట్లాడుతూ, మీరందరూ విన్నదే అయోధ్యకాండలో, చిన్న పిల్ల తల్లో తండ్రో పక్కన ఉంటే ఎలా ఆడుకుంటుందో రాముడు అట్లా ఉంటే చాలు సీతమ్మ అలా ఆడుకుంటోంది, ఆమెకి కష్టాలే గుర్తు లేవు అన్నాడు. అంత సంతోషంగా మనసుతో ఉంది. రాముడితో కలిసి తింటున్నానని ఆ కందమూలాలు తినడంలోనే అంత ఆనందపడిపోయింది. అది ఆవిడ పాతివ్రత్యం. కానీ ఇప్పుడు ఏం చేశాడు? బలవంతంగా రాముడి నుంచి దూరం చేసి తీసుకొచ్చి నీకు కావలసింది తాగు, కావలసింది తిను, కావలసింది కట్టుకో, కావలసినవి పెట్టుకో అంటాడు. ఎవరి కోసం? రాముడు పక్కన లేనప్పుడు ఆవిడికి ఇవేమి పట్టవు. కాబట్టి ఆవిడ శరీరము కృషించిపోయింది. ఎవరిది పాపం? మళ్ళీ ఈ మాట ఇస్తుండండి ప్రతిసారి. మరి సుందరకాండ కదా. అప్పుడు ఈ పాపం ఎవరిది? అప్పుడు ఆయన అదే అవ్వాలి. ఒక్కొక్కడు యుద్ధకాండ మొదలైన తర్వాత వెళ్ళిపోతుంటే, యుద్ధానికి వెళ్ళాడు కుంభకర్ణుడు వెళ్ళిపోయాడు, యుద్ధానికి వెళ్ళాడు ప్రహస్తుడు వెళ్ళిపోయాడు, యుద్ధానికి వెళ్ళాడు సుందరకాండలోనే జంబుమాలి వెళ్ళిపోయాడు, విద్యుజ్జింకుడు వెళ్ళిపోయాడు. ఒక్కొక్కడు వెళ్ళిపోతుంటే ఎంత క్షోభపడిపోయి కృషించిపోయాడు మానసికంగా. ఇక్కడ ఏం చేశాడో అక్కడ అనుభవించాలి. అది కర్మసిద్ధాంతం. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగక. నువ్వు చేసింది పుణ్యమైతే సుఖపడతావు, నువ్వు చేసింది పాపమైతే దుఃఖపడతావు. నీకు సుఖమే కావాలంటే పాపం చేయి. చేసినది ఏదో అది అనుభవించవలసిందే, ఎవరైనా తప్పుకోవడానికి వీలు లేదు. రావణుడికి అదే. ఇన్ని విషయాల్ని చెప్పకుండా చెప్పేస్తూ ఉంటుంది సుందరకాండ. అందుకు ఉపాసన కాండ అంటారు.
ఇవన్నీ అనుభవించడానికి వీలుగా వండుతోంది ఆవిడ రావణాసురుడిని. అది ఆయనకి తెలియట్లేదు, అది విచిత్రం, అది మాయ. అలా తిప్పుతుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మనిషి, అంత గొప్పగా తిప్పుతుంది. పట్టుకునేది అదే పాత్ర. ఎవరికి జ్ఞానం ఇవ్వాలనుకుంటుందో వాడికి అది వడ్డించేస్తుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యామృత రసమృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితుమధిష్టాత్మవిభవం అంటారు. ఆ రత్నఖచితమైన తెడ్డు పట్టుకుని పాయసాన్ని వడ్డించిందంటే ఎవడు ఎటువైపు వెళ్ళిపోవాలో వెళ్ళిపోతాడు. ఒకడు భక్తి, జ్ఞానం, వైరాగ్యం, మోక్షం అటు వెళ్ళిపోతాడు. అందుకోసం శంకర భగవత్పాదులంతటి వారు, అమ్మ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి, నాకు ఏం పెడతావు అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అన్నం ఒక్కటే కాదు ఆవిడ పెట్టేది. ఆ తిన్న అన్నం జ్ఞాన వైరాగ్యములకు కారణమయ్యేటట్టుగానూ చెయ్యగలదు. తుమ్మెదలు తేనె పాత్ర మీద వాలినట్టుగా మనసు 5 ఇంద్రియములతో లౌకిక సుఖముల వైపు వెంపర్లాడి ధర్మపదాన్ని విడిచిపెట్టి నశించేటట్టు వాళ్ళు చేయగలరు. రెండూ చేయగలరు. రెండూ చెయ్యగలిగినది కాబట్టే అది కావాలన్నవాడు అలా తిరుగుతూ ఉంటాడు. అమ్మ నువ్వు కావాలని పడిపోయిన వాడిని భక్తి పాశాలు వేసి తన దగ్గరికి లాగుతుంది, కర్మపాశాలు విప్పేసి. అందుకని రాగస్వరూప పాషాఢ్య క్రోధ కారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. అటువంటి తల్లి అక్కడ కూర్చునుంది లంకలో. ఆవిడ కూర్చోలేదు, వాడు తెచ్చుకున్నాడు. వాడి మృత్యువుని వాడు తెచ్చుకున్నాడు. ఎన్ని చెప్పాడు పాపం మారీచుడు, వద్దురా పాడైపోతావు, నా మాట విను, నా మాట విను అని ఎన్ని మంచి మాటలు చెప్పాడు. కాబట్టి కృషాం ఆమె కృషించిపోయింది. దీనాం ఆమె దైన్యంతో ఉంది. దేనికి ఆవిడికి దైన్యం? ఏమిటి ఆవిడ బాధ అంటే ఆవిడకి చాలా బాధలు వచ్చాయి. శంకరులు సౌందర్యలహరిలో అంటారు, భ్రవౌ భుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు. కనుబొమలు ముడి వేయకుండా మామూలుగా ఉన్నాయనుకోండి, ఆయన ప్రశాంతంగా ఉన్నాడని గుర్తు. కనుబొమలు ఇలా ముడి ఇచ్చారనుకోండి, ఏదో ఆలోచన చేస్తున్నారని గుర్తు. ఆవిడ ఏం ఆలోచించాలి? ఆవిడకి ఏ కష్టం ఉంది అంటే, అయ్యో వీళ్ళందరికీ బుద్ధిని ఇచ్చాను కదా, వీళ్ళు బుద్ధిని ఆధారం చేసుకుని అమ్మాని ఒక్క మాట అంటే చాలే, పడిపోతే చాలే, రక్షిస్తాను. ఇక్కడ వదరు అమ్మ అన్నారు, దేశమంతా తిరుగుతున్నారు అని బాధతో కనుబొమలు ముడేస్తుందన్నారు శంకరాచార్యులు. అది ఆవిడ బాధ. అరే వీడికి బుద్ధి వచ్చి, అమ్మ తప్పు చేశానమ్మా, నన్ను తీసుకెళ్ళి రాముడికి ఇచ్చేస్తే వీడి ఈ వైభవంతో ఇలా బతికిపోతాడు కదరా, ఎంత తపస్సు చేశాడు రా, వీడి తపస్సు లోకానికి పనికి రావట్లేదు, ఇంత చేసిన తపస్సు క్షయం అయిపోయి చచ్చిపోవడానికి సిద్ధంగా తయారవుతున్నాడే తప్ప దీనితో వాడు లోకానికి ఎంత ఉపకారం చేసి ఎంత కీర్తివంతుడు కావచ్చు, అలా ఎందుకు కాడు అని ఆమె దైన్యం, అది ఆమె బాధ. కథాపరంగా నేను ఇక్కడ ఉంటే నా కోసం 100 యోజనముల సముద్రాన్ని తెల్లవారుజామున బయలుదేరిన వాడికి పానశాల కనపడినా, ఆహారం కనపడినా ముట్టుకోకుండా, గుక్కడి నీళ్లు తాగకుండా నేను కనపడకపోతే చచ్చిపోతానని హఠం చేసి ప్రాయోపవేశం చేస్తాను, నేను వానప్రస్థం తీసుకుంటానని నన్ను అంత ధ్యానం చేసి నమస్కారం చేసి నేను కనపడితే ఆనందమగ్నుడైపోయినటువంటి పిచ్చి పిల్లాడా, ఇంత ప్రేమ అని హనుమ పట్ల ఆవిడికి ప్రేమ. కథాపరంగా నేను రాముడికి మానసికంగా ధ్యానంలో దగ్గరే ఉన్నాను, కానీ నేను ఆ రాముడితో కలిసి మళ్ళీ ఎప్పటికుంటాను అని ఆమె దైన్యం. ఇన్ని దైన్యాలలోనూ 2 గొప్పవే. ఎవరి పట్ల ఆమె వ్యధ చెందుతోందో వాడు మారనప్పుడు వాడి తల తీయడం వినా మార్గం లేదు. కాబట్టి ఆ తతో మదిన సంవీతాం రాక్షసీభి సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః. ఆమె మళ్ళీ 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 నిట్టూర్పులు విడిస్తోంది. చూడండి, నిట్టూర్పు ఎప్పుడు వస్తుంది? ఎంత చెప్పినా, ఏం చేసినా, ఎలా చెప్పినా, ఎవరితో చెప్పించినా ఇంకా వీడు మారడు. ఇది జరిగేది కాదు. ఇంత పక్వానికి వచ్చింది, ఇలా నాశనం అయిపోవలసి వస్తుంది అన్నప్పుడు నిట్టూర్పు వస్తుంది. ఆమె దేనికి నిట్టూరుస్తోందంటే, ఇంత నేను ఉపాసన చేసినా ఇంకా రాముడు రాలేదు, కథాపరంగా నిట్టూర్పు.
ఇంత పెద్ద తపస్సు చేసిన వాడికి ఇదేం పాడు బుద్ధి, చావడానికి పాపం వండేసుకుంటున్నాడు. నెలలు దాటిపోయి తయారైపోతుంది విషం, పడిపోతాయి పనితలలు. ఇంత గొప్ప లంక నశించిపోతుంది. వీడు మారితే విభీషణుడు అయితే లోకానికి ఎంతటి మహోపకారం. వీడు మారడే. వీడికి చెప్పలేదా అంటే మారీచుడు చెప్పాడు, ఆ తర్వాత విభీషణుడు చెప్పాడు, కైకసి చెప్పింది. ఎవరు చెప్పినా మారడం, అది ఆమె ఇట్టు. ఇప్పుడు ఈ మూర్ఖత్వానికి పరాకాష్ఠ ఏమవుతుంది? తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. చెప్పినా విననివాడిని బాగు చేయగలిగిన వాడు లోకంలో ఉన్నాడు. చెప్తే వినేవాడైతే పర్వాలేదు, చెప్తే వినడనుకోండి అది చాలా ప్రమాదం. తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. చెప్పగానే విన్నాడనుకోండి చాలా గొప్ప అర్హత. వాడు వృద్ధిలోకి వచ్చి తీరుతాడు, ఈశ్వర కృపను పొందుతాడు. కాబట్టి ఉపవాస పురుషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం పినద్ధాం ధ్రువజాలేన శిఖామివ విభావసోః. ఆవిడ దదర్శ శుక్లపక్షాదౌ, శుక్లపక్ష ప్రారంభంలో అంటే అమావాస్య వెళ్ళిపోగానే పాడ్యమి విధియ తదియ నాటికి కాస్త కనపడుతుంది చంద్రరేఖ. పరమశివుడి కిరీటంలో ఉండే చంద్రరేఖ అదే, పార్వతీదేవి కిరీటంలో ఉండే చంద్రరేఖ అదే, వినాయకుడి కిరీటంలో ఉండే చంద్రరేఖ అదే, సరస్వతీదేవి కిరీటంలో ఉండే చంద్రరేఖ అదే. సరస్వతీదేవి కిరీటంలో కూడా ఉంటుందంటే శరజ్యోత్సాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం అని శంకరాచార్యులు వారు అందరూ శశియుత జటాజూటమకుటాం చంద్రరేఖలో ఉంటుంది ఆవిడ కూడా. తదియనాడు శుక్లపక్షంలో ఉన్న చంద్రరేఖ ఎలా ఉందో అలా ఉందిట. అంటే అలా ఉండవలసిన సీతమ్మ ప్రయత్నపూర్వకంగా బాగా పరిశీలించి చూసి ఈవిడ సీతమ్మే ఎలా అయిపోయిందో అని ఇలా ఉంది. అలా ఉన్నాడు ఇలా అయిపోవడానికి కారణం ఎవడో వాడు ఏమైపోతాడు? అది సుందరకాండ. ఆ మాట అనకుండా మీరు ఆలోచించండి. మీరు ఆలోచించిన తర్వాత అట్లాంటి పనులు చేస్తే ఇట్లా ఉంటాయనుకుంటే వెళ్లకుండా చేయగలిగిన కట్టడిని చూపించడం సుందరకాండ. అందుకని ఉపాసన కాండ. అందుకు రామాయణం వినండి ఎందుకు చెప్తారంటే అంతటి వాడు పడిపోయాడు, మనం ఎంతటి వాడు. కాబట్టి చెయ్యకూడని పనుల జోలికి వెళ్లకుండా నిగ్రహం నేర్చుకో అని చెప్పడానికి. కాబట్టి ఆవిడ దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం, ఆమె ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడని చంద్రరేఖలా ఉంది. కానీ అమలాం అది తదినాటి చంద్రరేఖ అయినా దాని కాంతి, దాని ప్రసన్నత్వం అలాగే ఉంటాయి. మీరు ఆకాశంలో ఇటువంటి ఋతువులో బాగా కనపడుతుంది. రేపు వస్తుంది కదా తదియ, శుక్లపక్ష తదియనాడు కనపడినటువంటి చంద్రరేఖ ఎంత అందంగా ఉంటుందో అటువంటి చంద్రరేఖ అమలినముగా ఎలా ఉంటుందో ఆవిడ అలా ఉంది. అంటే అగ్నిహోత్రానికి చెదలబడతాయా? సాధ్యం అవుతుందా? ఎవరో భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు, అరుణాచలం భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి నేను చాలా పాపాలు చేశానండి అని ఏడుస్తున్నాను. ఆయన అన్నారు, ఫోన్లే చేస్తే చేసావు, దానికి విరుగుడు కూడా ఉంది, పశ్చాత్తాపం పొందు, ఇకపైన చేయకు, భగవంతుడిని నమ్ముకో, జీవిత పదాన్ని మార్చుకో, క్షమించేవాడు ఆయన, క్షమిస్తాడన్నాడు. అసలు ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు, పట్టుకు తినేశాడు. లేదు నాకు బెంగగా ఉంది. ఆయన విని అన్నారు, కొన్ని పాపాలన్నీ నాకు ధారపోహిస్తావా అన్నారు. అయ్యి బాబోయ్ అంతకన్నా సంతోషం అండి, మీరు గుచ్చిపాలు కానీ ధారపోహిస్తారు పోసే అని ఓ కవసం పట్టండి అని చెప్పి ఆయన చేశారు. ఆయన నేను చేసిన సమస్త పాపములు ఈయనకి చెందుగాక అని వీళ్ళు విడిచిపెట్టాడు. ఆయన పూజ చేసుకుని ఇప్పుడు ఈ పాపాలు పోయాయి కదా, నాకు వచ్చేసాయి కదా పో అన్నారు. వాడు పరమ సంతోషంగా వెళ్ళిపోయాడు. భగవాన్ రాములు వచ్చేసుకున్నారు. మరి ఆయనకి వెళ్ళిపోవా పాపాలు అంటే? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఓ అరణ్యం అంటుకుందనుకోండి, ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో శ్రీశైలం నుంచి వస్తుంటే శ్రీశైలం కొండల మీద దావానం అరణ్యం అంటుంది. అప్పుడు చూశాను నేను, దావానం అంటే ఇలా ఉంటుంది, అగ్నిహోత్రం దూకుతూ ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. అటువంటి దావానంలో మీరు పట్టుకెళ్ళి మీ దగ్గర ఏదో చిన్న పాత్రలో నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ పాత్రలో నీళ్లు అగ్నిహోత్రాన్ని నడిపేద్దామని చెప్పి మీరు దాని మీద పోసారనుకోండి, ఈ నీళ్లు ఆవిరైపోతాయి.
నీళ్ళు ఏం చేయాలి? అగ్ని అని ఆర్పాలి. కానీ నీళ్ళు ఏమైపోయాయి? కాలిపోయాయి. అదేంటి అంటే అగ్నిశక్తి ఎక్కువ, నీటి శక్తి తక్కువ. తక్కువ నీరు ఎక్కువ అగ్నిని ఏం చేయలేదు. అంతటి మహాజ్ఞానికి పాపము లేదు, పుణ్యము లేదు, కాలిపోయింది. అక్కడ మామూలు ధర్మం అన్వయం కాదు. అట్లా ఆమె ప్రత్యేకంగా చూస్తే కనపడని చంద్రరేఖలా ఉన్నప్పటికీ అమలినా ఆమె ఎందు మలినం లేదు. అంటే ఆ తల్లి స్వయం ప్రభ ఎప్పుడైతే ఆవిడ అలాగే రావణాసుడు తీసుకొచ్చాడు, లక్కలో కూర్చోబెట్టాడు, ఇలా మాట్లాడుతున్నాడు, ఆవిడికి తెలియేది లేదు. పాడవడం మాత్రం రావణాసుడు. అంటే నేను ఆవిడ్ని బాధ పెడుతున్నాను అనుకున్నవాడు ఏమైనా బాధ పెట్టాడా అంటే ఆవిడ గొప్పతనాన్ని చెప్తున్నారు. స్తుతి పాఠమైంది. అట్లా చేసినవాడు మాత్రం ఎంత తపస్సు ఇంతకు ముందు చేసినవాడైనా రక్షింపబడతాడా? నాశనం అవడానికి, పాడవడానికి కారణాలు వెతుక్కుంటున్నాడు. ఎంత పెద్ద కారణం వెతుక్కున్న తర్వాత ఇంకా మిగిలినవన్నీ కాపాడవు దాన్ని వెతుక్కుంటున్నాడు. ఎవరో ఒక అమాయకుడిని పిలిచి, నేను వరుసగా చెప్తాను, హెచ్చ వేసుకో, ఎంత వస్తే చిట్ట చివరి నీకు అంత ఇస్తాను. 2 ఒకట్లు, 2 × 3 6 × 4 24 × 5 120 అలా వరుసగా చెప్పుకుంటూ వెళ్ళాడు. లెక్కలు బాగా వచ్చాయి, నాలా బలహీనుడు కాదు, అందుకని ఆయన హెచ్చ వేసుకుంటూ వెళ్ళాడు. ఇదో చాలా వచ్చింది. బాబోయ్ ఇదంతా ఇస్తాడు అనుకున్నాడు. చివరి ఇంటూ 0 అన్నాడు. ఏమవుతుంది? ఎంత ఇదే మాత్రం 0 అవుతుంది. అట్లా నువ్వు ఎంత తపస్సు చేస్తే మాత్రం మూలఘాతి పాపం. మహాపతివ్రతని అపహరించి తెచ్చాడు. తన ఎందు అనురక్త కాని స్త్రీ, అనురక్తలైన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు లోపల. దాని ఎందు దోషం రాలేదు. అనురక్త కాని దాన్ని తీసుకొచ్చాడు, మహాపతివ్రతని తీసుకొచ్చాడు. ఆవిడ ఏడుస్తోంది, అది కట్టి కుడిపేస్తుంది. కాబట్టి ఆవిడికి వచ్చిన నష్టం లేదు, నష్టపోయేది రావణాసుడే. కాబట్టి నువ్వు ఎవరినో బాధ పెట్టానని ఒక్కొక్కసారి అనుకున్నది నిజానికి వాళ్ళని కాదు, నిన్ను నువ్వు కాల్చేసుకుని నీ మూలఘాతి నువ్వు లేకుండా నిన్ను చేసుకుంటావు. చాలా జాగ్రత్త సుమా. నిత్య జీవితంలో ధర్మానుష్ఠానంలో పరమ జాగ్రత్తగా ఉండాలి సుమా అని బోధ చేస్తుంది సుందరకాండ. అందుకే సుందరకాండ గొప్ప ఉపాసనకాండ. సుందరకాండ బాగా చదువుకుని అర్థం చేసుకుంటే జీవితంలో నడవడి తెలుస్తుంది అంటారు పెద్దలు. కాబట్టి మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభా. పైగా ఆయన అడిగినప్పుడు ఎలా అడిగారు? సీతమ్మని ఎలా కనపడాలని అడిగారు? ఇలాగే కనపడాలని అడిగారు. నిన్నను ఆయన అమ్మవారు ఇలా ఉంటుంది నాకు దర్శనమిచ్చినప్పుడు ఏం చెప్పారు? అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం కృష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం పురావరారోత్తమనిష్టకంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం అన్నారు. ఆయన ఎలా అడిగారో అలాగే కనపడతారు. తదున్నసం పండురదంతమవ్రణం శుచిస్మితం శుద్ధఫలాచలోచనం ద్రక్షేతదార్యావదనం కదాంబహం అని నేను అన్నారు కదా. పూర్ణచంద్రబింబంలాగా కాంతితో ఉంటుంది. కనపడని చంద్రరేఖ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏడుస్తూ ఉంటుంది. ఎట్లా ఉంటుందని ధ్యానం చేశారో అట్లాగే కనపడుతుంది. మీరు భగవంతుడికి ఓ రూపం ఏంటి? ఓ రూపం లేదు, ఓ నామం లేదు. నిజానికి అంతటా వ్యాప్తి చెందినవాడైన అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత సూయతే దృశ్యతే సూయతే పివ. చూసేది కనపడేది కూడా ఆయన. మరి ఇన్నైన వాడు ఒక రూపాన్ని ధరించి కనపట్టాలా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భక్తులైన వాళ్ళ కోసం, ధర్మ సంస్థాపన కోసం ఒక రూపాన్ని పొంది వస్తున్నాడు. అట్లా ఆమె కూడా ఒక రూపాన్ని తీసుకుని భగవంతుడిని అనుభవించి పతివ్రతా ధర్మాన్ని అనుష్ఠిస్తున్న పరదేవతా స్వరూపిణి. అందుకనే ఆమె అమలిన ఎలా ధ్యానం చేశారో అలాగే కనపడింది ఆవిడ. అంటే ఎన్ని విషయాలు చెప్తున్నారు. నీకు ఉన్న ఉపాసనా బలానికి అనుగుణంగా నువ్వు దేవతా స్వరూపాన్ని ఉపాసన చేయాలి. నేను ఏదో ఈ రూపాన్ని ఉపాసన చెయ్యలేకపోతే నా తప్పు, కానీ ఆ రూపాన్ని తప్పు పట్టి మాట్లాడకూడదు. అది పొరపాటుది.
ఒక్కొక్కరు గంగ వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు కూడా దూకి స్నానం చేస్తాడు గజగీతగాడు. హరిద్వార్లో ఇలప గొలుసులు పట్టుకుని స్నానం చేస్తారు ఆ వేగ ఉద్ధృతి తట్టుకోలేక. ఎందుకంటే నేను అంత గజగీతగాన్ని కాదు కాబట్టి ఒడిదికి పెట్టుకుని స్నానం చేయాలి. అంత మాత్రం చేత ఎవడు బాబు ఇక్కడ ఈడ్చేస్తోందంటే ఇప్పుడు గంగ కాదండి అంటే సరిపోతుందా? నువ్వు స్నానం చేయలేకపోయావు కానీ గంగ, కాశీలో నువ్వు స్నానం చేయగలిగావు అయినా గంగ, మందాగిరిగా పర్వతం నుంచి పడుతున్నప్పుడు తల పెట్టలేకపోయావు అయినా గంగ, నువ్వు ఒక్కొక్క రూపాన్ని నీ మనోస్థైర్యం లేక ఉపాసన చేయలేకపోవచ్చు. రామకృష్ణ పరమహంస కాళికామాత ఉపాసన చేశావు, నువ్వు చేయలేవు కాబట్టి అది తప్పు పట్టకూడదు, అది మర్యాద కాదది. అన్నీ భగవంతుని యొక్క చిద్విలాసం, అన్ని రూపాలు. నీ మనస్సుకి ఎటువంటి రూపం ఇష్టమవుతుందో ఆ రూపంతో చేస్తావు. పరంపరాగతంగా ఇంట్లో వాళ్ళు ఎవరిని ఆరాధన చేస్తారో వాళ్ళకి పూజ అందడం మర్యాద. వాళ్ళే ఇలా కూడా ఉన్నారని ఇష్టదేవతా రూపంగా చూసి కీర్తించడం మర్యాద. అందుకన్నారు పోతన గారు, చేతులారంగ శివుని పూజింపడి నోరు నవ్వంగ హరికీర్తినుడు వడి దైవ సత్యంబులుగా తలపడి కలుగనీటికి తల్లుల కడుపు చెట్టు. ఉదయం మనసారా అట్లా శివారాధన చేయాలి. సాయంకాలం అంత ప్రీతితో విష్ణు కథ చెప్పాలి. రెండు వేరైతే కదా, పొద్దున్న అలా ఉన్నాడు సాయంకాలం ఇలా ఉన్నాడు, నా అదృష్టం ఇన్ని రకాలుగా నాకు చెప్పుకునే భాగ్యం కలిగింది అని నువ్వు చెప్పాలి. అంతేగాని ఆయన వేరండి ఈయన వేరండి నా కర్మ, పొద్దున్న ఆయన పూజ చేసి సాయంకాలం ఇన్ని చెప్పాల్సి వస్తుంది అనకూడదు. అందుకని పరంపరాగతంగా పూజలో వచ్చినటువంటి వారు కులదేవత. నీ మనసుకి ప్రీతి పాత్రం అవుతారు ఒక్కొక్కరు, దానికి ఏమీ బాధపడిపోవలసిన అవసరం లేదు. అది ఇష్టదేవత, ఆయనే ఈయనగా నిన్ను అనుగ్రహిస్తున్నాడు, నీ మనసుని బాగా పట్టుకున్నాడని తెలుసుకోవాలి. కాబట్టి ఆ తల్లి అలా కనపడుతోంది. పినద్ధాం ధుమజాలీన శిఖామివ విభావసో, పొగ కప్పి ఉంది, జ్వాల పైకి లేస్తోంది. ఇప్పుడు బాగా జాగ్రత్తగా చూస్తే పొగే కాదు జ్వాల కూడా ఉంది, జ్వాల లేస్తోందని తెలుస్తుంది. ఇందులో మీరు ఒక్కటి గమనించండి, జ్వాల నిలబడుతుందా పొగ నిలబడుతుందా? క్రమక్రమంగా జ్వాల అందేసుకుంటుంది, పొగ వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి ఆవిడ అలా ఉన్నట్లు కనపడుతోంది. ఈ పొగ, ఈ రావణుడు, ఈ రావణ బలం ఇదంతా ఎగిరిపోతుంది. ఆవిడ అగ్ని శిఖలా వెలుగుతుంది. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం శ్రియం లోకే దేవదృష్టాముదారాం అంటారే దుర్గా సూక్తంలో కూడా. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టానాం అంటారు. అగ్ని శిఖ వెలిగినట్టే ఆవిడ వెలుగుతుంది. ఈ పొగ అంతా పోతుంది. అంటే రావణ గతి ఎదుగుతుంది. ఆమె సహజ ప్రకాశవంతం. అగ్నిశిఖ, సూర్యబింబం, వాటికి తేజస్సు ఉంది, ఏమీ సరిపోవు, అవి స్వయం ప్రకాశములు, అంత ప్రకాశంతో ఉంటాయి. ఆవిడ ప్రకాశవంతి అలాగే ఉంటుంది. అది అర్థమైన వాడికి ఆమె అగ్నిశిఖని చూస్తాడు, అర్థం కాని వాడికి పొగ ఒకటే కనబడు. ఇన్ని చెప్పడానికి ఇటువంటి ఉపమానాలు వేసి చెప్పడం అంటే అసలు అది ఎటువంటి అద్భుతమైనటువంటి రచన. అది ఋషికి కాబట్టి చెల్లింది అట్లాంటి స్తుతి పాఠం చేయడం. ఒక్కొక్క శ్లోకాన్ని చదివి మీరు అట్లా సీతమ్మని లోపల భావన చేస్తున్నారనుకోండి, సుందరకాండ చదివి ఒక్కొక్క శ్లోకాన్ని మీరు మనసులో భావన చేసినది ఏది ఉన్నదో అదే మహాతపస్సు, అదే పరదేవతానుగ్రహానికి కారణం. కాబట్టి మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం పినద్ధాం ధుమజాలీన శిఖామివ విభావసోః ప్రియం జనమపశ్యంతీం పశ్యంతీం రాక్షసీగణం స్వగణేన మృగీం హీనాం శ్వగణాభివృతామివ. ఆమె ఎట్లా ఉన్నది అంటే, ఆమెకి ఇష్టమైన వారు ఆమె పరిజనం, ఆవిడ మామగారు, ఆవిడ అత్తగారులు, ఆవిడ చెల్లెళ్ళు, రాముడు, మరుదులు లక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఆ ఇక్ష్వాకు వంశం, ఆ అయోధ్య, అక్కడి పౌరులు, ఋషులు, ఆయనతో కలిసి ఉన్నది అరణ్యమైన అయోధ్య. వాళ్ళు లేరు ఇప్పుడు ఆవిడ దగ్గర. ఉన్నవాళ్ళు ఎవరు? రాక్షసులు. అది కూడా పోనీ కంటికి చూడడానికి వీలైన రూపాల్లో.
ఇప్పుడు ఇవన్నీ ఎవరు పెట్టారు? ఈ క్షోభంతా ఎవరు కల్పించారు? ఆవిడకి ఆవిడగా చేసుకున్నది కాదు. ఆవిడ్ని ఇంత క్షోభ పెట్టడం ఎందుకంటే తన కామం తీరుతుందని, భయపడి ఉండుతుందని. అప్పుడు దాన్నే రాక్షస మనస్తత్వం అంటారు. అటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవచ్చునా? అవతల వారిని మానసికంగా విపరీతంగా ఖేద పెట్టి, భయపెట్టి, వశం చేసుకుని నీ కోరిక తీర్చుకునే ప్రయత్నం నువ్వు చేసినా, భగవంతుడు చూపించవలసిన అవకాశం వచ్చినప్పుడు చూపిస్తే తట్టుకోలేవు. సీతమ్మ అదే అంటుంది, చచ్చిపోవడం తేలికవగా నీకు. ఎంత పెద్ద మాట అండి సుందరకాండలో. ఒక్క మాట గుర్తుంటే చాలు, భయం వేస్తుంది. నీ మలమూత్రములు నువ్వు విసర్జించుకోలేక ఉండిపోతే అయిపోయింది. సొంత భార్య కూడా అబ్బా ఇన్ని నెలలైపోయింది, లేవలేరు, మూత్ర విసర్జన చేయలేరు, మల విసర్జన చేయలేరు, చేతితో తినలేరు, ఇలా ఉండే కన్నా అందనుకోండి, ఆ మాట చెవిన పడినా కూడా ఉండిపోయాడు అనుకోండి, వీపంతా పుళ్ళు పుట్టే వాసన, ఎవరు లోపలికి రారు. ఏమిటి ఆ బ్రతుక్కి తాత్పర్యం? అందుకు శ్రీశైలంలో అభిషేక తీర్థం ఇస్తే అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం అంటారు. బ్రతికున్నంత కాలం ఇలా పెడుతూ ఉండాలి, లోకోపకారం చేస్తుండాలి. వెళ్ళిపోయినప్పుడు హాయిగా ఏ భగవన్నామో తలుచుకుంటూ చెమట పట్టిన లాల్చి ఇంటికి వెళ్ళి విప్పి పారేసినట్టు శరీరాన్ని వదిలిపెట్టగలగాలి. అది ఐశ్వర్యం. ఒరే ఎలా బతికావన్నది కాదురా, ఎలా చచ్చిపోయావన్నది జాగ్రత్త. బతకడం జీర్ణశక్తి ఉంటే ఏం తిన్నా బతుకుతావు. చచ్చిపోవడం నీ చేతిలో లేదు, ఈశ్వరుడి చేతిలో. నువ్వు ఏం చేశావన్న దాన్ని పట్టిస్తాడు. జాగ్రత్త. వధంచామిచ్చితాఘోరం త్వయాసౌ పురుషర్షభ విదితత్ సహిత్ సర్వజ్ఞ శరణాగత వత్సవ. ఒళ్ళు దగ్గర పెట్టుకోరావణ ఏమనుకుంటున్నావు అని తెలిసిందనుకోండి, ఏ కథకైనా ముగింపు ఉంటుంది. అందుకు అమ్మ చిన్నప్పుడు ఉయ్యల్లో పడుకోబెట్టి ఉయ్యాల ఊపి పాట పాడి పిల్లాడికి గోరు ముద్దలు పెట్టినప్పుడు కథ చెప్పు కథ చెప్పు కథ చెప్పు అని తినేస్తే కథ చెప్పి కథ కంచికి మనం ఇంటికి అంటే అమ్మ ఉద్దేశం ఏంటంటే, వరే ఇలా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తావు, ఇక్కడ అక్కడ ప్రయాణం నీకు అలవాటైపోయింది. ఉయ్యాల ఎక్కి ఊగినవాడు కాశీ పెడతాడా? ఎక్కడెక్కాడో అక్కడే ఉంటాడు. ఎంతసేపు ఊగినా ఎంత ప్రయాణం చేసినా అక్కడే ఉంటాడు. నీ జీవయాత్ర అలాగే ఉంది. ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాగే ఉన్నావు. కానీ ఈసారి అలా ఉండకూడదులే. నా కడుపున పుట్టావే, నన్ను కూడా చరితార్థుణ్ణి చెయ్యాలి. నీ కథ కంచికి వెళ్ళిపోవాలి అంటే నువ్వు అమ్మవారి ఎందు ఐక్యం కావాలి. కానీ ఒరే నేను ఉండగా కాదు సుమా అమ్మ మనసు. కాబట్టి మనం ఇంటికి నేనున్నంత కాలం నువ్వు ఇంట్లో ఉండాలి, నేను ఇలా పెడుతూ ఉండాలి, నువ్వు తింటూ ఉండాలి. నేను వెళ్ళిపోయాక నువ్వు అలా కామాక్షి అంటే కలుసుకోవాలి. ఈ జన్మలో నీ కథ కంచి కలగాలి తప్ప మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అన్నట్టు ఉండకూడదు. నువ్వు జనన మరణ చక్రము నుండి విడువడడానికి ప్రయత్నం చెయ్యాలి మనుష్య జన్మలో అంటుంది. అందుకని ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే, స్వజనములకు దూరమైంది, రాక్షసీగణము మధ్యనుంది. చుట్టూ కుక్కలు పరివేష్టించి ఉన్నాయి. తన లేళ్ల మందంతా ఎటో వెళ్ళిపోయింది. ఎక్కడో లేత గడ్డి పరకలు తింటూ ఒక లేడి పిల్లలు ఉండిపోయింది. అన్ని లేళ్ళు వెళ్ళిపోయాయి. వేట కుక్కలు చుట్టూ వచ్చి నాలుకలు చాపి నిలబడి అన్ని వైపుల నుంచి వచ్చి పట్టి కొరికేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పుడు ఎలా చూస్తూ ఉంటుందో అలా చూస్తోంది సీతమ్మ. అంటే ఎంత భయానికి ఆమెని లోను చేసినట్లు. ఆమె భయపడిందా అంటే ఆదిశక్తి భయపడలేదు, వేరు విషయం. లోపల భయపడలేదు. కథాపరంగా అంత ప్రయత్నం చేశాడా లేదా? ఆ పాపం ఎక్కడికి పోతుంది? మళ్ళీ నేను అస్తమానం అనక్కర్లేదు, మీరు అనేసుకుంటూ ఉండండి మనసులో. కాబట్టి ఈ పాపం ఎక్కడికి పోతుంది అన్నప్పుడు మనకి శిక్షణ లభిస్తుంది. ఓ మనం ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. నోరు పారేసుకోవడం అంత ప్రమాదకరం సుమా. నోరు పారేసుకుంటే భగవంతుడి విషయంలో నీకు ఓపిక ఉన్నంత అరువు, ఎంతైనా అరువు భగవన్నాము నిన్ను రక్షిస్తుంది. నీ ఎందుకు వచ్చి ఎవడి గొడవ వాడికి వదిలి హాయిగా నీ పన్ను చూసుకో. భగవంతుడి నామం చెప్పుకోవడం నీకు వచ్చినంతను మంచిగా మర్యాదగా మంచి మాటలు మాట్లాడుతున్నావు.
అక్కడ వరకు పరిమితం అయిపోచాలి అని నేర్పుతుంది అమ్మవారు మనకి. అట్లాగే పీకేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస సపంకాం అనలంకారాం విపద్మామివ పద్మిని. ఆవిడ ఎలా ఉంది అంటే పీకేనైకేన సంవీతాం, పసుపచ్చటి పట్టుబట్ట, ఒకటే బట్ట, ఎప్పటి నుంచో అదే, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం. అంత గొప్ప తల్లి, లోకము చేత ఆరాధింపబడేటటువంటి తల్లి పీతేనైకేన సంగీత. ఒక పట్టుబట్టే కట్టుకుని ఉండిపోయి ఎవరి పాపం? హనుమ దృష్టిలో ఏమి మహాపతివ్రత, అందుకని ఒకటికి 10 మార్లు అంటూ ఉంటారు. క్లిష్టేనోత్తమ వాసస, ఆ పట్టుబట్ట ఎంత నలిగిపోవాలో అంత నలిగిపోయింది ఆ బట్ట. అంత నలిగిపోయినా నేను ఇదే కట్టుకుంటా, ఎందుకంటే ఇది మా మామగారు ఇచ్చిన బట్ట. ఏళ్ళు తొలిగిపోయినా నేను ఈ బట్ట విప్పను, ఇలాగే ఉంటాను. చూడండి, ఇలా దీక్షావస్త్రాలు ఇచ్చామంటారు, అది చెమట పట్టినా ఏమైనా తడిపి ఆరేసుకుని మళ్ళీ ఆ బట్టే కట్టుకొని దీక్ష పూర్తి చేస్తారు. అనుష్ఠానమునందు భోజనమునందు అట్లాంటప్పుడు దాన్ని వాడతారు. అలా దీక్షావస్త్రం వాడినట్టు ఆమె ఎంత నలిగిపోయినా కూడా అదే బట్ట. సపంకాం అనలంకారాం విపద్మా వివపద్మిని, అది పద్మాలు పూసేటటువంటి తీగ. అంటే ఆ పద్మాలతో అసలు ఆ తీగ ఎంత అందంగా ఉండాలి. విపద్మ ఒక్క పువ్వు లేదు, పోనీ పువ్వు లేకపోతే పోయింది. సపంకాం బురదంతా తీగ కట్టుకుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ తీగ? ఆమె అలా ఉంది. ఆమె ఎవరు? సమస్త లోకములను అనుగ్రహించగలిగినటువంటి సాక్షాత్ లక్ష్మి. అటువంటి తల్లి ఎంత గొప్ప తల్లి అంటే, ఇంత స్థితి కార్యాన్ని చేసేటటువంటి విష్ణువికి శాంతినివ్వగలదు తన చూపుల చేత. శంకరాచార్య వారు కనకధారస్థలంలో ఒక అద్భుతమైన మాట అంటారు. ముగ్ధా ముహుర్విదగతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు. ముగ్ధా, ఆమెకు ఆయన అంటే ఎంత ఇష్టం అంటేట, ముగ్ధా ముహుర్విదగతి వదనే మురారే, ఆయన్ని ఎప్పుడూ చూస్తూ ఉండాలని ఉంటుంది ఆవిడకి. కానీ మరి సభన్న తర్వాత బోలెడు మంది ఎప్పుడు గరుత్మంతుడు ఉంటాడు, ఆదిశేషుడు ఉంటాడు, సనక సనందనాథులు ఉంటారు, అనేక మంది భక్తులు ఉంటారు. ఆమె ఆయనని చూడకుండా ఉండలేదు. అందుకని ఏదో పనున్నట్టు ఓసారి ఆయన ఏదో ఇలా చూస్తూ ఉంటుంది. ఆయనకి ఆమె మీద అంత ప్రేమ ఉంటుంది. అయితే ఆవిడ ముగ్ధ. ముగ్ధ అంటే ఇంకా ఆ ప్రేమకి హద్దు లేదు, కానీ సిగ్గుతో కూడుకున్నటువంటి ప్రేమని ముగ్ధ అంటారు. ఈమె నేను చూస్తున్నాను, ఆయన ఏదో అందరినీ చూసి మాట్లాడుతున్నారనుకుని ఆమె ఆయనని చూసింది. ఆయన ఆమెని చూడకుండా ఉండలేక ఆయన అట్లాగేదో వంక పెట్టుకుని ఇలా దొంగ చూపు చూశాడు. ఈవిడ చూసింది. నేను చూస్తున్నానన్న విషయం ఆయన చూసేశారని సిగ్గుపడిపోవడం ఎలా ఉంటుందో అది ముగ్ధ. దాని కొరకు ఆమె చూపులు తుమ్మెదల్లా ఆయన మీదకి వెళ్ళి వస్తుంటాయట. ఆ వెళ్ళి వస్తున్న చూపుల వరుసకు ఆయన అంత ఆనందపడతాడు. అంత ఆనందపెట్టగలిగిన తల్లి ముగ్ధ ముహుర్విదగతి వదనే మురారే ప్రేమత్రప ప్రణిహితాని గత అగతాని. అటువంటి తల్లి ఇంత కష్టపడుతోంది. క్లిష్టేనోత్తమ వాసస, నలిగిపోయినటువంటి చీర కట్టుకొని ఉంది. బురద పట్టినటువంటి పద్మాల తీగ పువ్వులు లేకుండా ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ. అంటే ఈ పాపం అంతా ఆయనకి వెళ్ళింది. అంత కష్టాన్నైనా భరించింది, కానీ రావణాసురుడి అంతఃపురంలోని ఒక చీర కాదు కదా, అంత నలిగిపోయిన చీరే మార్చుకోలేదంటే ఆవిడ రావణాంతఃపురంలో ఏది పుచ్చుకుంది? ఏది పుచ్చుకోలేదు. అంటే అంతటి మహాపాతివ్రత్యం కలిగినటువంటి తల్లి. వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాం వారకేణీవ పీడితామివ రోహిణీం. వ్రీళితాం, ఆమె సిగ్గుతో ఉంది. ఎందుకని? మహాకాముకుడై ఉన్నాడు రావణాసురుడు.
చూడకూడని చూపు చూస్తున్నాడు. అసలు చూడడమే సాధ్యం కాదు. జనక మహారాజు గారి కూతురు, దశరథ మహారాజు గారి కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, దుర్నిరీక్షురాలు, ఆవిడని చూడడం సాధ్యం కాదు. అటువంటి తల్లి ఒక చెట్టు కింద కూర్చోపెట్టి ఒక కాముకుడు వచ్చి ఆవిడ్ని చూసి మాట్లాడుతున్నాడు ఎత్తుకొచ్చి. అప్పుడు ఆవిడ ఎంత సిగ్గుపడి ఎంత బాధపడుతుంది, అందున కొడుకు. అంతేగా మరి, ఇందాక చెప్పానుగా. అప్పుడు ఆవిడ పడే బాధకి అంతుంటుందా? అంత బాధ ఆవిడ పడితే ఆ దోషం ఎవరికి వెళుతుంది? లోకంలో పురుషకామానికి అమ్మ అన్న మాట నీళ్లు, ఆమె అన్న మాట అగ్నిహోత్రం. అగ్నిహోత్రం మీద పాలు పెట్టారనుకోండి పొంగుతాయి. అమ్మ అన్న నీళ్లు చల్లితే కిందకి వెళ్ళిపోతాయి. అమ్మ అన్నారనుకోండి, అమ్మ అన్న భావన కలిగిందనుకోండి, అంతే ప్రశాంత చిత్తమైపోతుంది. వేరు భావనలు కలిగాయి అనుకోండి, మనసు పొంగుతుంది. ఆమె సమస్తలో ఒక జనని. ఆమెని బిడ్డ అట్లా చూస్తే ఆమె ఎంత సిగ్గుపడుతుంది. ఇటువంటి దుర్మార్గుడైన కొడుకు పుట్టాడే అనుకుంటుందా అనుకోదా? అందుకు సిగ్గుపడుతోంది ఆవిడ. అటువంటి తల్లి, ఇటువంటి కాముకుడు అక్కడ తిరుగుతున్నా అంతటి మహానుభావుడైన భర్త, అటువంటి మహానుభావుడైన మామగారు, అటువంటి మరుదులు, అటువంటి అంతఃపురం, అంత చతురంగ బలాలు, ఇన్నిటికి దూరంగా వీడి చేత నేను ఇట్లా అగచాట్లు పట్టమా కథాపరం. ఇంత ఓర్ప హనుమదృష్టి, ఇంత పాపమా రావణుడికి, ఇన్ని కలిపి చెప్పడమా వాల్మీకి గొప్పతనం. కాబట్టి వీడిత దుఃఖ సంతప్త, ఆమె దుఃఖము చేత సంతప్తమైపోయింది, అంటే ఉడికిపోయింది. పరిమ్లాన వాడిపోయి. అలా వాడిపోవడం అన్న మాట చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఓ తీగ నవనవలాడుతోందంటే, ఓ మొక్క చక్కగా పెరుగుతోందంటారు, ఇంకా బ్రతకదండి కష్టం, వాడిపోయిందంటారు. తల ఇలా వాల్ చేసి ఆకులు కూడా కిందకి ఒరిగిపోతాయి. అంత బాధతో ఆమె వాడిపోయిన తీగలా ఉంది. తపస్విని, ఆమె తపస్సు చేస్తోంది. మనసులో రాముడి వినా ఆమెకి వేరొకటి లేదు. అంతటి మహాపతివ్రతతో తపోభంగం చేసి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు. మరి చెప్పించలేదా? నరకాంత పతివ్రత, ఆయన వచ్చి రక్షించాలి, అందుకని ఓర్పు పడుతోంది. ఎంత ఓర్పు, ఏమి పాతివ్రత్యం! హనుమ ఆయనని చంపడానికి అలా వచ్చి మాటలు పడుతోంది. మాయా మానుష రూపిణిగా పాపం వండిస్తోంది పరదేవత. నేను బాధ పెట్టాను అనుకుని పాపం వండుకుంటున్నాడు రావణుడు. మూడింటిని కలిపి ఒక్క మాటలో చెప్తూ శ్లోకాన్ని అల్లడం మహర్షి గొప్పత. కాబట్టి వీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణ అంగారకైణైవ పీడితామివ రోహిణి. రోహిణీ తత్వము అని ఒకటి ఉంటుంది శరీరం. ఆ రోహిణీ తత్వానికి ఉండే గొప్పతనం ఏంటంటే, శరీరమునందు మనం తిన్న ఒక్క ఆహారంలోంచి ఏది ఏది సారవంతమైనదో దానిని తయారు చేస్తుంది ఆ శక్తి. కొంత శక్తిగా తయారు చేసి శరీరం యొక్క అవయవాలకు అందిస్తే, కొంత నెత్తురుగా మారితే, కొంత చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న పదార్థాలుగా మారడం, శరీరం సమానంగా పెరిగేటట్టు చెయ్యడం, ఇవన్నీ రోహిణీ శక్తి అంట నిర్వహిస్తుంది అమ్మవారు. అందులో శుక్లం తేజస్సుందే, అది పరమశక్తివంతమైనటువంటి ధాతువు. అంత పరమశక్తివంతమైన ధాతువుని రోహిణీ శక్తి తయారు చేస్తుంది. అంగారకుడు ఏం చేస్తాడంటే, వికృతమైనటువంటి కామ సంబంధమైన కోరికలు కలిగి అధోముఖంగా ఆ ధాతువు నశించిపోయేటట్టుగా చేస్తాడు. దాని వలన తేజస్సు క్షయమైపోతుంది. అవి రెండు విరుద్ధం. అందుకని అటువంటి రోహిణీ శక్తిని అంగారకుడు పాడి చేసినట్టు రాముడికి చెందిన తనని రావణుడు చూస్తున్నాడు. గ్రహాణ అంగారకైణైవ పీడితామివ రోహిణీం అశ్రుపూర్ణముఖీం దీనాం కృశాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరామయ. ఆ తల్లి అశ్రుపూర్ణముఖి, ఆవిడ కళ్ళ వెంట నీళ్ళు అలా కారి మహాపతివ్రత కన్నీళ్లు వక్షస్థలం అంతా తడిసిపోయి భూమి మీద పడుతున్నాయి.
ఉష్ణార్థితాం సాంసృతాస్రకంఠీం అన్నారు కదా. మరి కళ్ళంబట వేడి బిందువులు కారుతుంటాయి ఆవిడికి అన్నారు. అట్లాగే కన్నుల నీరు కారుతాం. బాధ లోపల ఇంకా ఇమడకపోతే కన్నీరుగా ప్రవహిస్తుంది. ఆవిడ అంత ఏడిస్తే లంకకి రావణాసుడికి కాదు, ఈ భూమే నశించిపోతుంది. సీతమ్మ లాంటి మహాపతివ్రత కన్నీటి బిందువులు పడితే ఆ అగ్ని భూమిని అంతటినీ కాల్చేస్తుంది. హనుమ చేసిన మహోపకారం ఏమిటంటే ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవంధిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. ఈ ఒక్క రావణాసురుడు నశించిపోవడానికి, లంక కాలిపోవడానికి మహాపతివ్రత అయినటువంటి పరదాయవతా స్వరూపిణి అయిన తల్లి లంకా పట్టణానికి వచ్చి ఈడ్చింది తప్ప ఈ భూమి అంతా కాలిపోవలసిన అవసరం ఏముంది అని ఆయన కన్నీటిని అగ్నిహోత్రంగా మార్చి లంకలో నిక్షేపించి లంకని కాల్చేశాడు హనుమ. అట్లా చేసి మిగిలిన వారిని రక్షించిన హనుమకు నమస్కరించుతున్నాను. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయతేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. అటువంటి హనుమకి అంజలి ఘటించి నమస్కరించుతున్నాను. అది ఆయన వైభవం. కాబట్టి అశ్రుపూర్ణముఖి దీనా పైకి ఏడుస్తున్నట్టు కనబడుతోంది. ఆ కన్నీటి బిందువులు లంకని కాల్చేయడానికి కారణములవుతాయి. దీనా ఇందాక మీకు నేను చెప్పాను కదా, ఆవిడ దైన్యం అంతా ఏమిటి అంటే బహువిధములు. ప్రధానంగా ఇంకా రాముడు రాడే, ఇంకా రాముడు రాడే, ఇంకా రాముడు రాడే అంటే ఇంకా రాముడు రాడే అంటే ఇంకా మరణములకు కావలసినంత పాపము పూర్తి కాలేదు. ఎంత తపస్సు చేసావురా, ఎంత పాడు చేసేసుకుంటున్నావురా, నేను ఇంత ఏడిస్తే, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడితే నువ్వు చావడానికి కావలసినంత పాపం వండుకుంటున్నావా. ఇలా అనకపోతే ఏమై ఉండేవాడిరా. దీనాం కృషాం అనసదీనచ. ఆమె ఏమీ తింటలేదు. ఆ దోషం ఆయిందేగా ఆవిడ పాతివ్రత్యం. శోక ధ్యానపదా, ఆమె శోకిస్తూ ధ్యానము చేస్తూనే ఉంది. దీనాం నిత్యం దుఃఖపరాయణ. మళ్ళీ మళ్ళీ దీనాం అన్న మాట ఎందుకు వేస్తారంటే తొలగనిది అని అర్థం. అంటే దైన్యమును ఒక వ్యక్తి పొందాడు అనుకోండి, ఏ కారణము చేతనైనా దైన్యం పోవడానికి కలిసి వచ్చింది అనుకోండి, అక్కడితో దైన్యం పోయింది. మనవడు తాతగారు నాకు యాపిల్ పండు ఇస్తారా ఇవ్వరా అని కింద మీద కూర్చుని ఏడుస్తున్నాడు అనుకోండి, వాడు దైన్యంలో ఉన్నాడు, దీనావస్థ. నా దగ్గర లాగేసుకోలేడు వాడు. నేను ఇస్తే తప్ప వాడు ఆ పండు తినలేడు, అందుకని ఏడుస్తున్నాడు. నేను ఆ పండు ఇచ్చేసాను అనుకోండి, వీటితో పళ్ళ ఎందుకు వచ్చింది, ఆ ఏడుపు ఆపుతాడు. లేకపోతే అసలు నేను చదువుకోలేవు, ఓ పని చేసుకోవాలని వీడు గోడ పడలేకపోతున్నాను, పట్టుకెళ్ళి ఇచ్చేసాను అనుకోండి, వాడు వెంటనే ఆపేసి పకపక నవ్వేసి ఆ పండు తినేస్తాడు. వాడి దైన్యం పోయి. అసలు తొలగని దైన్యం అయితే అది ఎప్పటికీ పోదంటే అది ఎలా తయారైపోతుందంటే చెట్టు పచ్చగా ఉంటుంది పైన చూడడానికి, భయ్ ఇంకే బ్రహ్మాండంగా ఉన్నాడు అన్నట్టు. చెట్టు పొరలో అగ్ని వెలుగుతోంది అనుకోండి, ఆ చెట్టు ఎలా ఉంటుంది, పైకి పచ్చగా కనబడుతున్నా తొలగని దైన్యం అలా ఉంటుంది. రాముడా రాడా, వీడా మారడా, నాకు ఈ శోకమా తీరదా, ఇది చెప్పడానికి దీనాం ఇదంతా కలిపి ఎంత పాపమైంది ఎప్పుడు. కాబట్టి అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసదీనచ శోకధ్యానపదాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. అసలు సంతోషించడం చిరునవ్వన్న మాటే లేదు ఆవిడ జీవితంలో. అంత శోకంతో నిత్యం దుఃఖపరాయణం, రోజు ఏడవడమే. ఎంత తప్పు చేస్తున్నాడు. ఇంతటి మహాపతివ్రత ఏడిచినవాడు ఏం చేస్తాడంటే అబ్బాయి ఇంకా ఏడవలేం కానీ ఇంకా తినించేసి ఏదో ఒకటి చేద్దామన్న ఆలోచన వస్తాడు. అలా అనకుండా ఆవిడ ధ్యానమే చేసుకోండి. రాముడు వస్తాడు. ఏం పాతివ్రత్యం ఆవిడిది. కాబట్టి కుర్వంతీం ప్రభయాదేవీం సర్వా వితిమిరాదిశ తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సుప్రతిష్ఠితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథస్య రతిం యథా ఇష్టాం సర్వస్య జగతః పూర్ణచంద్ర ప్రభామివ. ఇది ఒక గొప్ప భావన లహరి. ఆవిడ యొక్క విభవం హనుమకి గోచరమవుతోంది మనసులో.
ఇంత గొప్ప తల్లి, ఎంత అద్భుతమైనటువంటి తల్లి, ఏమి తేజస్సు అని ఆయన మనసులో భావన చేస్తున్నారు. కుర్వంతీం ప్రభయాదేవీం, ఆమె యొక్క ప్రభ, ఆ కాంతి ఎంత గొప్పగా కాంతి. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం అంటాం కదా. చంద్రాం ప్రభాసాం, ఆ తల్లి తన యొక్క కాంతి చేత, కీర్తి చేత, ఇవ్వడం అన్న గుణం చేత లోకాలన్నింటినీ సంతోషపెట్టి చీకట్లు పోగొడుతుంది. అవతల వాళ్ళకి ఉన్నటువంటి బాధని, అయోమయాన్ని, అజ్ఞానాన్ని, దుఃఖాన్ని తొలగించగలదు. కాబట్టి ఆమెని చూసి ఇటువంటి తల్లి ఈమె వీడికి కనపడుతున్నట్టు రాముడు ఇల్లాలని నేను అనుకున్నట్టు సామాన్యమైన రరకాంత కాదు, మహాద్భుత స్వరూపిణి ఈ తల్లి. కాబట్టి కుర్వంతీం ప్రభయా దేవీం దిం, అక్కడ మొదలెట్టారు కదా ధ్యానం దగ్గర. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయి అన్నారు కదా. మరి ఆవిడ దేవి అన్నారు. ఇప్పుడు నమ్మకం కుదిరింది. ఈవిడ దేవి, ఈవిడ క్రీడిస్తోంది. ఈవిడ రావణుడికి అలా కనపడుతోంది, లోపల ఒకలా ఉంది. ఈవిడ పరదేవత, అగ్ని, సామాన్యురాలు కాదు. ఈవిడ దర్శనం అవడన్న అదృష్టం, అది ఆనంద భాష్పాలు, అది లోపల భావన లహరి, అది ఆ నమస్కారం. అందుకని ప్రభయాదేవి సర్వా వితిమిరాదిశ, ఈవిడ ఒక కాంతి చేత దశ దిశల కాంతులు, దశ దిశల చీకట్లు పోతున్నాయి. పరంజ్యోతి, ఈ నామం అన్ని నామాల్లో కనపడుతుంది. ఆవిడే జ్యోతిస్వరూపిణి. ఆ జ్యోతి ఎక్కడుందో అక్కడ ఇక చీకటి ఉండడానికి వీల్లేదు. అటువంటి దీపస్వరూపిణి లక్ష్మీదేవికి పర్యాయపదం దీపం. అందుకే దీపలక్ష్మి అంటారు. కాంతి, ఎక్కడ కాంతులు ఉంటాయో అక్కడ లక్ష్మి. అందుకే చూడండి, పెద్ద పెద్ద భవనాలు, దీపాలు, వెలుగులు, పసిపిల్లలు, నవ్వులు, పువ్వులు, కాయలు, పళ్ళు, సమిధలు, హోమాలు, యజ్ఞాలు, కళ్యాణాలు, తీసుకొచ్చినటువంటి పేలాలు, కొబ్బరి బొండాలు, తమలపాకులు, పువ్వులు, ఇటువంటి మంగళప్రదమైన వస్తువులన్నింటిలో మెరుగులే. నవ్వులు, ఎప్పుడు ఇంట్లో అందరూ సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండడం. కోపాలు, అరుపులు, చికాకులు, ఏడుపులు, కళ్ళు తుడుచుకోవడాలు, మా కర్మ అనుకోవడాలు లేకుండా ఉన్నంతలో సంతోషంగా నవ్వులతో ఉన్న ఇల్లుంటుందే, అది లక్ష్మీ నివాసం. అది మెరుపు. ఆ మెరుపు దీపలక్ష్మి. ఈవిడ లక్ష్మి, ఈవిడ కాంతి, ఈవిడ పరదేవత. తాం నీలకేసి, అదిగో జుత్తు ఎంత నల్లగా ఉందో. అంత కష్టంలో ఉన్నానని చూసి హనుమ భాష్యంలో అంటారా జుత్తు ఎంత నల్లగా ఉందో? తాం నీలకేసి అంటారా? కాదు. భక్తుల కోసం ఎంత కిందకైనా ఆవిడ దిగుచ్చేసేటప్పుడు కూడా ఆమె యొక్క జుత్తుని ప్రతిపాదిస్తారు. ఎందుకంటే గజేంద్ర మోక్షణ ఘట్టంలో శ్రీ మహావిష్ణువుతో పాటు ఆవిడ నడిచి వచ్చేసింది. ఎంత కష్టపడిందంటే, అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుంటు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాడించి శౌరంభి సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేతో ఈ సంధింపడే పరివారంబులు చేరడ భ్రగవతి మన్నింపడ కన్నికాంత రథమిల్లము చక్కనొత్తడి వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చైలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్సిని లచ్చి వెంట నవరోధ వ్రాతముందాని వెనక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబులు ధ్వజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునం కలుగువారాబాల గోపాలము అని ఆ రోజు లక్ష్మీదేవి పరిచ కొంగు కూడా విడిచిపెట్టకుండా గజేంద్రుణ్ణి రక్షించడం కోసమని వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ అడిగెదనని కడువడిజను అడిగిన తన మగడు నుడువడని నడయడగున్ బెడబెడ సిడిముడి తడబడ అని అడుగులు ఎలా తడబడిపోతాయో అలా డకాలం తిరుగుతుండగా ఆమె పవిట కొంగు ఇలా పట్టుకుని నారాయణమూర్తితో అడుగులలో అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు నటభుజద్ధం మిల్ల బంధంతో అంటారు పోతన గారు. ఆవిడ భుజాలు ఇలా ఇలా అంటుంటే ఆ కొప్పు తగిలి ఊగుతోంది. అంత పెద్ద జుత్తు ఆవిడ. అంటే అది పరదేవతాస్వరూపం, ఆర్తత్రాణపరాయణి. లోకములను కాపాడడానికి, రావణ సంహారానికి తాను వ్యధ పొంది లోకాలను రక్షిస్తున్న తల్లి. ఏ అవతారంలో లేదు. తలుచుకున్న మంత్రం చేత అస్త్రప్రయోగం చేసి చంపేసింది ఎవరినైనా కూడా. ఇక్కడ దుఃఖించి చంపేస్తోంది.
అసలు ఇలా ఏడవలసిన అవసరం పరదేవత పొందిన అవతారమే లేదు. ఏమి దయమ్మా ఇది, ఏమి కారుణ్యమమ్మా. కాబట్టి తాం నీలకేసి తాటంకయుగళీభూత తపనోడుపమండవ అంటారు కదా. ఆ తల్లి అంత పెద్ద జుత్తు, నేను ఇందాక మీతో మనవి చేశాను, చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అని. ఆవిడ జుత్తే అంత గొప్ప సువాసనతో ఉంటుంది. కాంచీపురంలో సుగంధకుంతలాంబ అని ఒక చిన్న ఆలయం ఉంది. అందులో ఉత్సవం వస్తే కళ్యాణానికి వస్తుంది. సుగంధకుంతలాంబ అని జుత్తు సువాసన కలిగిన తల్లి అని పేరు. మన్మధుడి ఆలయం అక్కడ పక్క నుంచి ఆ మన్మధుడు, రతీదేవి, చిలుకలు దాని మీద కూర్చుని బాణాలు వేస్తూ ఉండడం, అన్ని శిల్పాలు చెక్కుంటాయి. సహస్రలింగం పక్క నుంచి ఇవతల వైపులు వచ్చి నటరాజస్వామి గారికి వెళ్తున్నప్పుడు అరుగు మీదకి ఎక్కితే అక్కడ కనపడుతుంది సుగంధ కుంతలాంబ. ఆ సుగంధ కుంతలాంబ అటువంటి తల్లి తాం నిలకేసి బింబోష్ఠీం, ఎర్రని పెదవున్న తల్లి. ఏమిటి ఎర్రని పెదవున్న తల్లి అని హనుమ అనడం వెనకాతల ఉన్న ఉద్దేశ్యం అంటే ఆమె వాంగ్మయ రూపిణి. శంకరాచార్యుల వారు శారదా భుజంగ ప్రయాతాష్టకము అని ఒక అష్టకం చేశారు. పెదవి అక్షరాలు పలకడానికి కారణాల్లో ఒకటి. మా అనాలనుకోండి, రెండు పెదవులు కలవకపోతే మా రాదు. అసలు మా లక్ష్మీవాచకం, మా అని ఎక్కడన్నా లక్ష్మి. అందుకేనేమో ఆ లక్ష్మీ అష్టోత్తరంలో కూడా ఒక రకంగా మా ఎక్కువ వినపడుతుంది. వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణై నానావిధైర్భూషితాం అని మా వినపడుతుంది. మా అంటే లక్ష్మి, మాధవ అంటే లక్ష్మీపతి. అటువంటి మా బింబోష్ఠీం, ఆ పెదవులు వాంగ్మయానికి గుర్తు. అందుకు శంకరాచార్యుల వారు ఆమె గురించి వర్ణన చేస్తూ సదానోష్ట బింబాం సుధాపూర్ణ చంద్రాం భజే శారదాంబాం అజస్రం మదంబాం అని వర్ణిస్తారు. ఆ పెదవి వాంగ్మయ స్వరూపానికి గుర్తు. రెండు ఆమె పెద్దరికానికి గుర్తు. ఆ పెదవి కేవలం ఏదో ఇతరత్ర విషయ ప్రతిపాదన కొరకు కాదు, అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి, ఆమె ఆర్యా మహాదేవి స్వరూపాన్ని చెప్పడానికి పెదవిని అడ్డు పెడతారు. దానికి మూకశంకరులు మూక పంచశతిలో అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. నేను ఎప్పుడో తెలియనిది. అందులో అంటారు, కలమంజుల వాగనుమిత శుకగ్రహ కంఠాత్ అంబరదనంబరతే బింబ ఫలం శంబరారిణితాన్యస్తం అంటారు. అది శ్లోకం. కలమంజుల వాగనుమిత శుకగ్రహోత్కంఠ్యాత్. మన్మధుడికి చిలుక వాహనం. ఓ రోజు ఆ చిలకను అక్కడ పెట్టేయని లోపలికి వెళ్ళాడు. వాహనాన్ని ఎక్కడ పెడతారు? తనతో పాటు లోపలికి తీసుకెళ్తారా? పడక గదిలోకి ఇంట్లోకి తీసుకెళ్తారు. వాహనం బయట ఉంటుంది, ఆయన అడిచాడు. ఈయన వాహనం బయట పెట్టి లోపలికి వెళ్ళాడు. మన వాహనాలకైతే పాపం మనం వెళ్ళిన తర్వాత మొదలవుతాయి. అది చిలక ప్రాణాలతో ఉంటుంది, అది ఎటో వెళ్ళిపోయింది. ఈయన లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి వెళదామని చూస్తే చిలక కనపడలేదు. వాహనం లేకపోతే ఎలా? అందుకని ఆయన వాహనాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. వాహనం ఆయన్ని తీసుకెళ్ళాలి, ఈయన వాహనాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆ వాహనానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది అరుస్తుంది. మనం హారం కొట్టినట్టు వాళ్ళు, దానికి స్వయంగా చిలక గడుపుంది. అది కీ కీ అంటుంది. అందుకని కీరవాణి అని పేరు దానికి. అందుకని ఆ కీ కీ అని వినపడింది. చిలక ఎక్కడో ఉందని చెప్పి ఆయన అరుపు వింటూ వెళ్ళాడు. వెడితే ఆ చిలక ఎక్కడి నుంచి పలుకుతోంది అంటే అమ్మవారు కూర్చున్నది, సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. ఆవిడ వింటూ వీణానాథ నిమీలితార్థలయనే విప్రస్థచుడీ భరే. అమ్మవారికి తాంబూలం ఇచ్చినప్పుడు వీణ వాయించి వేణువు వాయిస్తూ తాంబూలాలు ఇవ్వాలి. అవి వింటూ ఆవిడ తాటంకములు ఊగుతూ ఉండగా తల పంకిస్తూ నవ్వుతూ తాంబూల చర్వణం చేస్తుంది. అట్లా ఆవిడ తాంబూల చర్వణం చేసి కూర్చుని తల పంకిస్తూ సభలో ఉండగా ఆవిడ కంఠంలోంచి వినపడుతోంది చిలుక. అమ్మా, నా చిలక నీ కంఠంలో ఉందమ్మా అంటే పెద్దవాళ్ళతో వ్యవహారం. నీ చిలక నాకెందుకురా? నా కంఠం చిలక కంఠంలా ఉంటుంది అంటే ఇతర పదం ఊడిపోతుంది. ఎలా అలా అని ఊరుకుంటే కీ కీ అంటారు. అంటే అమ్మవారి కంఠం చిలక కంఠంలా ఉంటుందని చెప్పడానికి. ఇప్పుడే చిలక బయటికి రావాలి. అమ్మ, నా చిలక నీ కంఠంలో ఉందమ్మా అంటే ఇబ్బంది.
అందుకని ఆయన ఏం చేశాడంటే శంబరారినా న్యస్తం, శంబరారి అయినటువంటి ఇంద్రుడు ఏం చేశాడంటే చిలక బయటికి వచ్చేయాలంటే ఒక్క పని చేద్దామని ఏదో అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసినట్టుగా చేసి ఓ ఎవరో దొండపండుటి ఇలా పైకి ఎత్తి పెట్టాడు, ఇలా గగవి దగ్గర పెట్టేటప్పటికి చిలక దొండపండు చూస్తే ఊరుకోలేదు, కంఠం వచ్చి జుడుక్కుని దూరి బయటికి వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చింది. ఎక్కడికి పోయి అదే పడుకుపోయాడు దేవేంద్రుడు. అంటే దొండపండుని ఆవిడ పెదవి దగ్గర పెట్టి చిలకని తెచ్చుకున్నాడు తప్ప నా చిలక నీ కంఠంలో ఉందని చెప్పలేకపోయాడు. ఆవిడ పెద్దరికి అటువంటిది ఆవిడ దగ్గర అలా అన్నం కుదరదు. అంటే అంత అందంగా చెప్పారు ముఖశంకర్లు, అమ్మవారి పెదవి ఎర్రగా ఉంటుందని చెప్పడానికి ఆవిడ ఆర్యా మహాదేవి తత్వం అంటారు. ఆవిడ పెద్దరికాన్ని అంత బాగా చెప్పారు. అంత గొప్ప తల్లి బింబోష్ఠీం సుమధ్యాం, లలితా సహస్రంలో అంటారు కదా, లక్షరోమలతాధారత సమున్నీయ మధ్యమ, మధ్యలో సన్నగా నడుగుంది అంటే సాముద్రికం ప్రకారం, చాగంటి కోడసరాజు చెప్పారని చర్చా కట్టలేదు. సాముద్రికం ప్రకారం ఏంటంటే సునాయాసంగా అనేక మందికి ఆమె జన్మనిస్తుంది అని. అంటే ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి జగన్మాత, అందరం ఆవిడ బిడ్డలమే. కాబట్టి సుమధ్యాం సుప్రతిష్ఠితాం, ఆమె చక్కగా కూర్చుంది. చక్కగా కూర్చుందన్న మాటకు అర్థం ఏంటి? కూర్చోవడం బాగా కూర్చుందని కాదు. పద్మాసనే పద్మగురు పద్మాక్షి పద్మ సంభవే త్వమాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లవామ్యహం అంటాం. ఆవిడ పద్మంలో కూర్చుంటాం. అప్పుడు ఆమె సుప్రతిష్ఠిత. పద్మంలో కూర్చోవడం ఏంటంటే నలిపోదా దాని రేకులు, ఈ పద్మంలో కూర్చోవడం ఏంటి ఇదేం ముచ్చట అనుకుంటాం. పద్మపు వికసనమునకు గుర్తు. చిన్న మొగ్గ, ఆ తర్వాత ఆ మొగ్గని మీరు బలవంతంగా విప్పితే పసరిక వాసన ఉంటుంది, మకరందం ఉండదు. ఎవరు మకరందం పోశారో తెలియదు, ఎవరు సువాసన నింపారో తెలియదు. సూర్యకిరణములు తగలగానే నీరజాకరములు నిష్ఠయని చేసిన భవ్యతపంబు ఫలకలంగా అంటారు తిక్కనగారు. రాత్రంతా ఇలా సూర్యుడి కోసం చేతులు పెట్టి తపస్సు చేస్తే సూర్యకిరణములు పడగానే ఇలా విచ్చుకుంటున్న అమ్మయ్య వచ్చేసాడు సూర్యుడిని కమలబాంధవుడు. ఆ విచ్చుకోగానే ఆ కాంతి, ఆ ప్రభ, ఆ తేనె, ఆ సువాసన బయటికి గుబాళిస్తాయి. ఎవరు నింపారు? ఈ సృష్టి ఎందో ఆ వికసన. ఒక కన్యపిల్ల పెళ్ళయింది, గర్భము ధరించింది, బిడ్డ పుట్టగానే ఎవరికి పరిచయం అక్కర్లా. పెద్ద మనస్సుతో మాత్రమే మీరు వింటారన్న నమ్మకంతో నేను అంటున్న మాట. సృష్టిలో ఏమీ తెలియని పిల్లవాడికి, పసిగుడ్డుకి ఇది అమ్మ స్థనం, దీన్ని పట్టుకుని చప్పరిస్తే నేను బతుకుతాను, పాలుస్తాయని ఎవరు నేర్పారు? అమ్మ నిత్తురు పాలగా మారి ఎలా వెళ్ళాయి, ఎలా బతికాడు ఆ పిల్లాడు? ఎవరు చేసినది ఈ సృష్టి కళ? అది మాతృత్వం. అక్కడ ఉంది అమ్మవారు. అది వికసనం. ఇది మనిషికి కాదు. కుక్కవనివ్వండి, పిల్లవనివ్వండి, పంది అవనివ్వండి, ఎవరు నేర్పారు ఆ పంది పిల్లలకి? అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ పొట్ట కింద వేలాడుతున్నటువంటి ఆ శిరములను పట్టుకుని చప్పరిస్తే పాలుస్తాయని ఆవు దూడని ఎవరు నేర్పారు? అంత పెద్ద ఆవు దగ్గర పొదుగు దగ్గరికి వెళ్ళి శిరములను పట్టుకుని చప్పరిస్తే అమ్మ పాలిస్తుంది అని పొదుగులో గుద్దమని ఎవరు నేర్పారు? అది వికసనం. తర్వాత అన్నం తింటే జీర్ణం అయ్యేట్టు వికసనం, జ్ఞాపకం ఉండేటట్టు వికసనం, పని చెయ్యగలిగేటట్టు వికసనం, తెలుసుకునేటట్టు వికసనం, అనుష్ఠించగలగడం వికసనం, తప్పుడు వాటి జోలికి వెళ్ళని నిగ్రహం వికసనం. ఇదంతా ఇచ్చేదెవరు? ఆ తల్లి. అందుకని పద్మంలో కూర్చుంటుంది, అందుకని సువ్యవస్థిత, బాగా కూర్చున్న తల్లి. కాబట్టి సీతాం పద్మపలాసాక్షి. సాధారణంగా అమ్మవారి కళ్ళు చెప్తే మృగనేత్రి, జింక కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయని, లేకపోతే పద్మాల రేకులు ఎలా ఉంటాయో అలా ఉంటాయని అంటారు. ఈ పద్మాల రేకులు ఎలా ఉంటాయో అలా ఉండడం ఒకెత్తు, అమ్మవారి కళ్ళు జింక కళ్ళలా ఉంటాయనడం ఒకెత్తు. అసలు నిజంగా కూడా జింక కళ్ళు మీరు ఎప్పుడైనా అది ఎక్కడో పరకలలో ఏవో తింటున్నప్పుడు కొంచెం చప్పుడు అయ్యేటప్పటికే అది తలెత్తి ఇలా చూడడం అంత అందంగా ఉంటుంది, ఆ కళ్ళు తిప్పడం. అసలు ఆ జింక సృష్టిలో ఒక మృగం కదా, దానికి ఇంత అందంగా కళ్ళు తిప్పడం, ఇంత అందమైనటువంటి నేత్ర సోయగం ఎక్కడి నుంచి వచ్చింది అని శంకరాచార్యుల వారు ఒక అద్భుత స్తోత్రం చేశారు. శివ పరికరాల మీద స్తోత్రం చేశారు ఆయన. అందులో ఆ స్తోత్రంలో ఆయన జింక మీద ఒక శ్లోకం చెప్పారు.
అంటే ఏదో ప్రవచనంలో బుక్కుని అనేస్తాను, కానీ అవన్నీ జ్ఞాపకంలో ఉండద్దు. దేవస్యాం కాశ్రయాయా కులగిరుదిహితుర్నేత్ర కోణ ప్రచార ప్రస్తారాన్ అత్యుదారాన్ పిపటుషి వివయో నిత్యమత్యాదరేణ ఆధత్తే భంగితుంగై అనిశమవ అవయవై సోమా పీడస్య సోయం కులగిరుదిహుతిర్నేత్రకోణ ప్రచార ప్రస్తారాన్ అన్నారు. సోమా పీడస్య సోయం, ఆ జింకకి ఎందుకు వచ్చిందంటేట నేత్రసోయగం. పరమశివుడు ఒక చేతిలో లేడిని పట్టుకుంటాడు, అమ్మవారు ఎడమ పక్కన కూర్చుని ఉంటుంది వామార్థ భాగం. ఉత్తర దిక్కుల శివాలయంలో అమ్మవారు అలా కూర్చుంటుంది అని, ఆ వామాంక స్థిత అనే ఆ ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చుంటుంది. వామదేవమూర్తి అని పిలుస్తూ ఉంటారు, జలముల మీద అధిపతి. అది ఏమవుతుందంటే అమ్మవారు ఎడమ పక్కన ఉంటుంది కదా, ఈ పక్కనే జింక ఉంటుంది. ధవళభూషం ఇందోర్మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణి అని మృగయ జింకను పట్టుకుంటాడు. ఈ పక్కనే అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఏం చేస్తుంటుంది? దృశా ద్రాఘీయస్యాదరదళిత నీలోత్పలరుచా కవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే. పిల్లల్ని చూసుకోవడం కోసమని లోకమంతటా కళ్ళిక్కడి నుంచి ఇక్కడికి ఇలా తిప్పుతూ ఉంటుంది. ఈ జింక పట్టుకుంటే పట్టుకున్నాడు, కానీ శివుడు పట్టుకున్నాడు నన్ను వదిలేస్తాడు ఏమిటో కదిలితేరని కదలకుండా ఆయన చేతుల్లో అలాగే ఉంటుంది. అందుకని సోమా పీడస్య సోయం ప్రదిశతు కుశలం పాణిరంగ కురంగ. కురంగ శబ్దం వేశారు లేడికి. కురంగపాణి కరుణావలోక సురోత్తమశ్చంద్రకళావతంశ అంటారు కదా, చేతిలో లేడిని పట్టుకుంటాడు. ఆ లేడి ఏం చేసిందంటే నేను కదిలిపోతే వదిలేస్తాడేమో అని కదలకుండా అలాగే ఉంటుంది. కానీ మరి కాలక్షేపం అవ్వాలి కదా దానికి, అందుకని అది ఏం చేసిందంటే పక్కనే అమ్మవారు ఉంది, అమ్మవారిని చూస్తోంది. అమ్మవారు కళ్ళు ఇలా తిప్పడం చూసింది. ఎంత బాగా తిప్పుతోందో కళ్ళివిడని ఇది కూడా కళ్ళు చూస్తూ ఇది కూడా కళ్ళు తిప్పడం సాధన చేసింది. అమ్మవారు కళ్ళు తిప్పినంత అందం రాలేదు, కానీ అందులో కోటో వంతు వచ్చింది. ఆ వచ్చేయడంలో లేడీ కళ్ళకి చూపులకి అంత అందం వచ్చిందన్నారు శంకరాచార్యులు. అది చెప్పడానికి దేవస్యాం కాశ్రయాయా కులగిరిదుహితుర్నేత్రకోణ ప్రచార ప్రస్తారాం అత్యుదారాం పిపటిషు వివయో నిత్యమచ్చాదరేణ ఆధత్తే భంగితుంగై అనిశమవయవై అంతరంగం సమోదం సోమా పీడస్య సూయం ప్రతిశతు కుశలం పాణిరంగ కురంగ అన్నారు. కురంగే పురంగే మృగేంద్రే ఖగేంద్రే మరాళే మదేభే మహోక్షేది రూఢాం మహత్యం నవమ్యాం సదా సామరూపాం భజే శారదాంబాం మజస్రం మదంబాం అంటారు. శారదా భుజంగ ప్రయాకాష్టకం. ఆ కురంగం, ఆ లేడి చూపు అంత అందంగా ఉండడానికి, అమ్మవారి చూపులకి దగ్గరగా ఉండడానికి కారణం అదితే. అందుకని ఇంతకీ సీత ఎవరు కన్న తల్లి? నరకాంత కాదు, తన పేరు తాను పెట్టుకుంది సీత అని. అయోనిజ, స్వయంభూ, దేవకాంత, సాక్షాత్ పరదేవత. కాబట్టి సీతాం పద్మపలాసాక్షీం, తామర రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్న తల్లి. మన్మథస్య రతిర్యథ, మన్మధుడికి రతీదేవి ఎలాగో ఆమె అలా. మన్మధుడు రతి, రతి అన్న మాటకు అర్థం ఏంటంటే అనుభవము అని. మన్మధుడు అంటే ఆసక్తి, ఆసక్తి అనుభవము రెండు విడదీయడానికి వీలు లేకుండా ఎలా ఉంటాయో అలా కలిసి ఉండేటటువంటి తల్లి రాముడితో. వాళ్ళిద్దరూ విడివడి ఉండేవారు కాదు, ఎప్పుడూ కలిసే ఉంటారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం అంటారు. ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారు. ప్రకృతి పురుషులు విడదీసి చూపించడం కుదరదు. ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటారు. ఒక వాహనం ఉందనుకోండి, దాని ఆశ్విక శక్తి అంటారు, హార్స్ పవర్ అంటారు. ఒక వాహనం లేకుండా ఆశ్విక శక్తి ఒకటే ఉందనుకోండి, మీరు ఎక్కడికి వెడతారు? ఆశ్విక శక్తి ఒకటే ఉందనుకోండి, మీరు ఎక్కడానికి వాహనం లేదు. అప్పుడు ఆ శక్తి ఎందుకు పనికి వస్తుంది? ప్రకృతి ఉండాలి, పురుషుడు ఉండాలి, ఇద్దరు కలిశారనుకోండి మనకు ఉపయోగపడదు. వాళ్ళిద్దరూ అలా కలిసి ఉండి రూపాన్ని ధరించారనుకోండి మనకు ఉపాసన వస్తుంది. అలా దగ్గరికి కిందకి దిగడం దయ. అందుకు కారుణ్యామృతవర్షిణం ఘనవిపద్ గ్రీష్మచ్చిదాకర్మఘం విద్యాసస్య ఫలోదయాయ సమన సంసేవ్య మిథ్యాకృతిం
అని శంకరుడు కీర్తన చేస్తారు. కారుణ్యామృత వర్షిణం, మేఘం వర్షించినట్లు వర్షిస్తాడు. ఆ అనుగ్రహాన్ని అలా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ తల్లి మన్మథస్య రతిమ్యథ, మన్మధుడు రతి ఇద్దరు విడదీయడానికి వీలు లేకుండా ఎలా కలిసి ఉంటారో అలా కలిసి ఉండేటటువంటి అవిభాజ్యమైనటువంటి శక్తి స్వరూపం. ఇష్టాం సర్వస్య జగత పూర్ణచంద్ర ప్రభామివ. పౌర్ణమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడనుకోండి, ఆ చంద్ర ప్రభని చూసి ఇష్టపడనటువంటి వాళ్ళు లోకంలో ఎవ్వరూ ఉండరు. ఎందుకని అంటే మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అంటారు. మేనమామ ముద్దు మేలైన ముద్దు అని అక్క చెల్లెళ్ళ పిల్లల్ని చూసేటప్పటికీ మేనమామకు అంత ప్రేమగా ఉంటుంది. అందున అక్క చెల్లెలకి కోపం వచ్చిందనుకోండి, ఏదైనా వాడిని దండించవలసి వచ్చిందనుకోండి, వాడిని ఏదో నింద చేసి వాడిని దెబ్బేసింది అనుకోండి, మేనమామ గబగబా వచ్చి ఇంటికే కొడతావు అంటే ఏం చేయను ఈ పోలికే అందనుకోండి, అదో చమత్కారం. మళ్ళీ ఆ అన్నా చెల్లెళ్ళ మధ్య అదో అందమైనటువంటి హాస్యం. నిన్ను ఎలాగో చేయలేదురా అన్నయ్య, వీడికి నీ పోలికి అందుకు నేను చేయను, వీడిని ఉపేక్షించలేదు కదా అంటుంది. కాబట్టి ఆ చంద్రబింబం పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అంత ఆనందపడతారు. అందరినీ ఆనందపెట్టగలిగినది ఎవరు అంటే అమ్మ. సౌందర్య లహరి. ఆమె వృద్ధురాలైపోనివ్వండి, ఏమవనివ్వండి, అమ్మ అన్న మాట చాలు, గొప్ప శాంతి. అమ్మ కాదు, అమ్మ కట్టి విప్పేసినటువంటి చీరలతో బొంత కుట్టుకుని ఆ బొంత వేసుకొని పడుకుంటే చాలు శాంతి. అమ్మ అంటే శాంతికి పర్యాయపదం. ఆ పౌర్ణమి నాటి చంద్రబింబంలో శ్రీకళ, చిక్కళ, శ్రీ ప్రకాశంగా 16వ కళగా తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి పౌర్ణమి చంద్రబింబంగా సమస్త లోకములకు ప్రీతిపాత్రమైనటువంటి తల్లి ఎవరో, ఏ తల్లి ప్రభగా కనబడుతోందో ఆమె రూపాన్ని ధరించి ఇక్కడ తెచ్చింది. నాకైనది పరదేవతా దర్శనం. పొంగిపోతున్నారు హనుమ లోపల. అది ఒకదాన్ని దాటినటువంటి ఒక భావన లహరి, అది ఆయన పరవశం. అటువంటి పరవశంలో ఆయన ఉన్నారు. నేను ఇవాళ ఏమీ చెప్పలేకపోయాను. 8-9 శ్లోకాలు అయ్యాయి కావాలి. సరే, ఎంత అయ్యాయన్నది కాదు, ఎంత సంతోషంగా చెప్పామన్నది ప్రధానం. కథ చెప్పడం మీదిగా నేనే చెప్పాలి. కాబట్టి మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి కలుసుకున్నప్పుడు నా చేత తల్లి ఎంత పలికిస్తే అంత. మంగళ రామనామని చెప్పి తర్వాత మంగళం. కర్ణనేత్రద్వయము చేతను కానరానిది రామనామము. జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము. చిత్తశాంతిని కలుగ చేసిడి చిత్స్వరూపము రామనామము. దూరదృష్టియు లేని వారికి దుర్లభము శ్రీరామనామము. వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామనామము. నాదమై బ్రహ్మాండమంతయు ఆవరించును రామనామము. శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము. పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము. రాకడయు పోకడయు లేనిది శాశ్వతము శ్రీరామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము.
జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము. గరుడ గమనాదులకు అయినను రమ్యమైనది రామనామము. ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.